కులానికి సంబంధించి మన వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ ఒక హాఫ్ ఎకరా ల్యాండ్ కూడా బాబు గారి తరఫున సాధించుకున్నాము. అదేవిధంగా 5 గ్రూపులు బీసీ కార్పొరేషన్ గ్రూపులు అయితే 5 గ్రూపులు దాదాపు 1.5 కోటి వరకు లోన్లు ఇప్పించుకున్నాము. సో ఇలాంటి కార్యక్రమాలని లాస్ట్ టైం తీసుకున్నాం కాబట్టి ఈసారి గవర్నమెంట్ లో డైరెక్టర్ గా తీసుకొని ఇంకా దీన్ని ముందుకు తీసుకోవాలని అనుకుంటాను. ఇది ద ఫస్ట్ టైం నేను ఈ ఓకే సంతోష్ గారు, ధన్యవాదాలు. మీ మాటలకి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే మీ కాన్స్టిట్యున్సీకి అధిపతి కాబట్టి మీ కోరికలు ఏమున్నా మొట్టమొదటి తీరుస్తారు, దాంట్లో డౌట్ లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మనం రేపు ముఖ్యమంత్రి గారిని కలిసేటప్పుడు మీ కుప్పం కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ప్రధాన నాయకులు ఒక 10 మందిని వెంట వేసుకొని మీరు రండి, సో దట్ వాళ్ళని నిలబెట్టేసి మిగిలిన పనులు మనం చేసుకున్నాము. మీ యొక్క రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి చేదోడువాదుగా మీరు కుప్పం నుంచి పనిచేస్తున్నారు కాబట్టి దీంట్లో ముందుండాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు దీంట్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ దిమిలి రాజేష్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు. సార్ నమస్కారం అందరికీ, గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ. చాలా చక్కనైన చర్చ అయితే చేస్తున్నారు. ముందుగా అధ్యక్షులు గారు చెప్పినట్టు గతంలో ఒక కార్పొరేషన్ ఉండేది, ఇప్పుడు 2 కార్పొరేషన్లు ఇచ్చారు కాబట్టి మనం స్వాగతించాలి. అలాగే ఇప్పుడు చైర్మన్ జరుగుతుంది. ఖచ్చితంగా పార్టీలో బలోపేతంగా పనిచేసిన వ్యక్తులకి ఇవ్వడానికి అవకాశం ఉంది. అందులో మరి సిద్ధు అన్నగారు ఉన్నారు, కమ్మరి పార్వతక్క గారు ఉన్నారు, మరి ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నా ఎజెండా నా ఒపీనియన్ అయితే కమ్మరి పార్వతక్క గారికి ఇస్తారని నేను అనుకుంటున్నాను. అలాగని నా ఉద్దేశం. అలాగే అన్ని జిల్లాల్లో ఈ రోజు మన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వారు డైరెక్టర్ల కింద ప్రతిపాదన అయితే చెయ్యాలి. అలాగే ఇప్పుడు నేను మా అనకాపల్లి జిల్లా నుంచి కార్పొరేషన్ డైరెక్టర్గా నేను ప్రతిపాదన చేశాను. అది ఎంపీ గారి ద్వారా నేను చేయడం జరిగింది. దానికి కూడా మన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పావులూరు హనుమంతరావు గారు మద్దతు తెలిపితే 100% కూడా నాకు అవకాశం వచ్చే విధంగా ఉన్నదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు రాజేష్. నాకే అభ్యంతరం లేదు నిన్ను ప్రపోజ్ చేయడానికి. జిల్లా తరఫున బాగా పనిచేస్తా ఉన్నావు, సంఘంలో అందరిని కలుపుకుపోతున్నావు, ఇబ్బంది లేదు. కాకపోతే మీరు చెప్పింది ఏంటంటే కమ్మరి పార్వతక్క మొదట్లో ఉంటుంది, ఇబ్బంది లేదు. ఆమె ఏంటంటే నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి మహిళా అధ్యక్షులుగా ఉన్నారు. కర్నూలు జిల్లాకు పనిచేశారు ఇంతకు ముందు. బాబు గారితో పాటు తిరుగుతారు, లోకేష్ తో పాటు తిరుగుతారు. లోకేష్ గారు బాబు గారు ఆమెకు ప్రామిస్ చేశారు. ఇంతకు ముందే కర్నూలుకి మేయర్గా చేయాల్సింది తిరుపతి తప్పిపోయింది. ఆమెకి ఇంకా అత్యున్నత పదవి కావాలని మనం కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అన్నగారు. ఏది లేనప్పుడు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చేయడంగా అక్కగారిని తీసుకోవాలని మనందరం అభ్యర్థిద్దాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ ఇంకా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు కూడా మాగానే ఉంది, ఎవరిది లేదు. బంగారు సురేష్ అండి, ఒక్కసారి రైట్ సురేష్ మాట్లాడు సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే టైం లేదు కాబట్టి 26 జిల్లాల నుంచి కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో గతంలో మనం పనిచేస్తున్నాం. అనేక కార్యక్రమాలు గుంటూరులో కానీ బ్రహ్మంగారు ఆరాధన విషయంలో కానీ అన్ని విషయాలు చేశాం కాబట్టి మీ నేతృత్వంలో బలమైన కార్యవర్గంతో కూడిన ఒక 20 మంది సభ్యులతో మనం ఒకటి చంద్రబాబు గారిని కలవడం, 2 ఏదైతే ఒకటమ్మా ఇది అందరి యొక్క అభిప్రాయం తీసుకున్నాము. కలిసే దాంట్లో ఏంటంటే ఒక్క నిమిషం వినండి. చెప్పండి. ఎవరైతే సాధికారిత కమిటీ కన్వీనర్లు ఉన్నారో పార్లమెంటరీకి కానివ్వండి, కాన్స్టిట్యున్సీకి కానివ్వండి, జిల్లాకు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రానికి కానివ్వండి, వాళ్ళందరూ మాట్లాడాలి. వాళ్ళందరూ కూడా రావాలి, మనతో కూర్చుంటే మనం ఫైనలైజ్ చేస్తాము. ఖచ్చితంగా 3 చైర్మన్లు మనమే ప్రపోజ్ చేస్తాము. ప్రతి జిల్లాకి ఒక 2 ఎవరో ఒకళ్ళు ఇవ్వండి అని చెప్తాము. ఇది మనం చేయొచ్చు. కానీ పని జరిగేది అక్కడ గోడి నరసింహాచారి గారికి ఇస్తారా, లేదు ప్రజెంట్ వర్క్ చేశారని చెప్పి నందవీర ప్రసాద్కి ఇస్తారా, యువకుడుగా భావించి ఇంకా యువకుడు సిద్ధుకి ఇస్తారా, లేదు ఇంతకు ముందు నుంచి కూడా పాత చైర్మన్ గా పనిచేయడానికే మళ్ళా ఇంకో ముసలాయనకి ఇస్తారా? మనం రాష్ట్ర సంఘం తరఫున యువకులకి పెద్ద ఎత్తున ఇవ్వాలని చెప్పాలి, కొత్త వారికి ఇవ్వాలని చెప్పాలి, పాత వారిని పక్కన పెట్టమని ఉన్నాను. ఖచ్చితంగా సంఘం తరఫున చెప్పేటువంటి బాధ్యత రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తీసుకుంటున్న విషయాన్ని కూడా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ కాన్ఫరెన్స్ ద్వారా. దయచేసి నెక్స్ట్ ఇంకా
హ్యాండ్ సార్ రైజ్ సార్ చేసిన వాళ్ళు సార్ ఒక నిమిషం సార్, మరి ఇదే విషయమే సాధకార కమిటీకి ఏమైనా తెలుగుదేశం పార్టీ అధికారికంగా సూచనలు ఏమి చేసిందా? ఒకటి సార్. అయ్యా, సార్, ఆ పార్టీ చూసుకుంటే దాంట్లో వదిలేయి నువ్వు. అలాగే సార్, అలాగే సార్. ఆల్రెడీ సూచించాము అవును వాళ్ళందరినీ సార్. రమ్మని, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రమ్మని, ఫైనలైజ్ చేస్తామని 2 సార్లు అడిగాము. ఓకే సార్, ఓకే కొంత సార్. ఎవడి స్వార్థం వాడిది, ఎవడి ఆలోచన వాడిది, వాడికే కావాలి, పక్కన వాళ్ళ కొద్దు పదవులు. ఇది మన యొక్క ఆలోచన విధానం. దాని నుంచి తప్పించేదానికే ఈ 3 రోజుల చర్చ, ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. రేపు అల్టిమేట్ గా ఫైనలైజ్ చేసి డెసిషన్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సురేష్, మిగిలిన జిల్లా వాళ్ళకి అవకాశం ఉంటాం. సార్ ఒక నిమిషం సార్, ఆఖరిగా ఏదైనా సార్ 10 సంవత్సరాలుగా కష్టపడి ఉన్నారు కాబట్టి దీనిపై దశ దిశ ఒక కార్యాచరణ చేసే పూర్తి అధికారం మా ఉత్తరాంధ్ర నుంచి మీకే అప్పగిస్తున్నాం సార్, ఏకగ్రీవంగా కూడా నేనైతే. ఎందుకంటే గతం తెలిసి కష్టపడి చాలా సమయాన్ని ఆర్థికంగా మాట్లాడమని చెప్పి వెంటనే సార్, మా అధ్యక్షుడు గారు మరి ఎక్కడున్నారో తెలియదు సార్. మరి నేను కూడా ఉన్నారు, దీంట్లో ఉన్నారు. సార్ శివకోటి శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా స్పందించాలి, ఉత్తరాంధ్ర నుంచి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా. నెక్స్ట్ నరసింహాచారి గారిని స్పందించండి, లేదా ఫోన్ లో మాట్లాడి జాయిన్ కమ్మని చెప్పండి. ఓకే సార్, ఓకే. మీరు ఆ పని చేయండి. థ్యాంక్ యూ సార్. ప్రధాన కార్యదర్శి కూడా మాట్లాడమని చెప్పండి. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ బితో ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి. మధునా, బి మధు, నాకు అదొకటే హ్యాండ్ రైజ్ చేసి కనపడుతుంది. అన్నగారు. నెక్స్ట్. హలో అన్నగారు, మాట్లాడండి. మాట్లాడండి మధు. అన్నగారు పిడుగురాల నుంచి మధుసూదనాచారిని. రైట్, మాట్లాడండి. ధన్యవాదాలు అన్నగారు. ధన్యవాదాలు. ఓకే, ఒక నిమిషం. సార్, ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను చెప్పబోయేది ఏంటంటే ఒకటే మాట. ఇంతవరకు కూడా విశ్వకర్మ జాతి గురించి ఇంత అభ్యుదయంగా పోరాడి సాధించే దాంట్లో ఇంతవరకు మన కనపడిన వాళ్ళలో ఎవరూ లేరు. గత 9 సంవత్సరాల నుంచి పౌలూరు హనుమంతరావు గారు మన ముందుండి మనకు ప్రతిదీ గైడెన్స్ ఇచ్చుకుంటా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ యొక్క చర్చకు కూడా మేనేజ్మెంట్గా మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే పలానా చైర్మన్ గారుగా ఉండాలి అనేది మా తీర్మానం. ఇంకొకటి, ఇందాక అన్నగారు 3వ పాయింట్ గా చెప్పారు, శ్రీశైల అన్నదాన సత్రాన్ని కూడా. ఆ విషయం కూడా అన్నగారే డెసిషన్ తీసుకొని పలానా కంప్లీట్ చేద్దాము, పలానా విధంగా మాట్లాడదాము అంటే అందరికీ ఏకీభవిస్తాము. అన్నగారు మాకొక ఇది, మీరు బ్రహ్మంగారి మఠంలో శంకారావం పూరించినప్పుడు అప్పుడు మీ యొక్క చెప్పిన విధానాన్ని బట్టి చాలా మంది మీతో పాటు జాయిన్ అయ్యి మీతో పాటుగా వచ్చాము. ఇప్పటి వరకు కూడా మీ అడుగుదారిలోనే మీరు చెప్పిన విధంగానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. అట్లానే ఇప్పుడైనా సరే, తర్వాత అయినా సరే మీరు కార్యాచరణ చేసి ఇలా ఉందాము అని చెప్తే అందరూ ఏకీభవిస్తాము. దాంట్లో ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. కాకపోతే మీరు మధు ధన్యవాదాలు. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేశారు నొస్తం నాగేంద్ర, పామూరు నుంచి. నొస్తం నాగేంద్ర. ధన్యవాదాలు అన్నగారు. చర్చలో పాల్గొన్న అందరికీ, పెద్దలకి, అభిమానులకి, సంఘీయులకి, పార్టీ అభిమానులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మనకు 2 కార్పొరేషన్లు ఉన్నాయి. స్వర్ణకార కార్పొరేషను, విశ్వబ్రాహ్మణ కార్పొరేషను. అది కాకుండా మళ్ళా మన బీసీ కార్పొరేషన్ కూడా ఉంది. ఈ మూడిటిల్లో కూడా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్లో అయితే విశ్వబ్రాహ్మణులకే అవకాశం ఇస్తారు. స్వర్ణకార కార్పొరేషను, బీసీ కార్పొరేషన్లో అన్ని కులాలు కలుస్తాయి. మన వాళ్ళు ఎక్కువ మంది నాయకులుగా కనుక బాగా పార్టీలో కనబడితే ఎక్కువ మందికి అవకాశం ఉండే విధానం బాగుంటుంది. ఎందుకంటే పార్టీలో మన వాళ్ళు నాయకులు ఎక్కువ మంది కనబడాలి. మన వాళ్ళు పబ్లిక్ లేక చాలా తక్కువగా వస్తున్నారు. అందువల్ల కార్పొరేషన్ మంది లేట్ కావడానికి కారణం కూడా అదే. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ లో బాగా తిరుగుతూ అందరూ ఎమ్మెల్యేలతో కానీ, మినిస్టర్స్తో కానీ
ఎంపీలతో కానీ టచ్లో ఉండి పబ్లిసిటీ బాగా చేసుకోండి. ఇది చేస్తేనే అవకాశం ఉంటుంది. మాకు ఒక 50 లక్షల రూపాయలు వర్క్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. మన విరాట్ నగర్ బ్రహ్మంగారి గుడి మన కాలనీలో సిమెంట్ రోడ్లు వేపిస్తున్నాను. 1000 మీటర్లు ఇచ్చారు, కిలోమీటర్. అదే మనం గట్టిగా తిరగబట్టి వాళ్ళు ఈ అవకాశం మనకు కల్పించారు. మనకు ఇచ్చింది కొంచెం అయితే దాన్ని ఇంకా పబ్లిసిటీ చేసి మనం ఇంకా దాన్ని ఎన్లార్జ్మెంట్ చేసాం. అలా చేసుకుంటూ పోతే కనుక అన్నగారు చెప్పినట్టు మన వాళ్ళే పిలిచి ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళకి కార్పొరేషన్ ఖచ్చితంగా ఇస్తారు. పార్వతమ్మక్క గారికి మేము రాజ్యసభ గాని ఎమ్మెల్సీ గాని చూడాలనే కోరిక మాకు బలంగా ఉంది. ఎందుకంటే ఆమె స్థాయి అంతకంటే మించినది అనమాట. ఈ కార్పొరేషన్ అనేది 2 సంవత్సరాల పదవి, అలాంటిది కాదు. ఆమె ఒక ఎమ్మెల్సీ గాని రాజ్యసభ మినిస్టర్ ఆ స్థాయిలో ఉండాలనేది మా కోరిక. ఎందుకంటే ఒక మహిళగా రాష్ట్ర స్థాయిలో మనకు గుర్తింపు బలాన్ని కూడా ఇచ్చింది. ఆమెను చూసి మేము కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యాము. హనుమంతరావు అన్నగారు అయితే ఆయన పడిన కష్టానికి ఈ రోజు ఒకరు ఉపశమనం కలిగిందని అనుకుంటున్నా. అదే ఖచ్చితంగా నాగేంద్ర కూడా ఈ నాగేంద్ర ఒక్క నిమిషం ఆగి చెప్తా. అన్నగారు నువ్వు కోరుకున్నట్టు పార్వతక్క గారికి ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ ఇలాంటి పదవులు రావాలని కోరుకున్నాం. నేనైతే ముందుగా ఒక మంచి పెద్ద చైర్మన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాను. తర్వాత నాగేంద్ర స్ట్రైట్ అవే నాకు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పు. మనం మీటింగ్ పెట్టుకోవాలా? మధ్యలో మీటింగ్ అవసరం లేదు, ఈ కాన్ఫరెన్స్ ద్వారా నిర్ణయం తీసుకొని ముందుకెళ్దామా? అందరిని పిలిపించుకోండి. కంపల్సరీ పెట్టుకోవాలన్న గారు. మీటింగ్ పెట్టుకోకపోతే ఎవరి అర్హత ఏంది, ఎవరు ఎంత మటుకు అనేది తెలియదు. అందరూ రావాలి. నెక్స్ట్ నొస్సం 50 లక్షల రూపాయలు నువ్వు మీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి సంపాదించినందుకు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ధన్యవాదాలు తెలియజేస్తుంది, అప్రిషియేట్ చేస్తా ఉంది. ఎందుకంటే మీరు ముందే ఆయనతోటి టైఅప్ అయిపోయారు. మన పామూరు అంటే తెలుగుదేశం అంటే పామూరు దాకా ఇచ్చారు కాబట్టి నాకు తెలిసి ఇంకెవరికి ఇవ్వకుండా మనకే 50 లక్షలు రెడ్డి గారు ఇచ్చారు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. నెక్స్ట్ శివకోట శ్రీనివాసరావు గారు, విశాఖపట్నం. రాష్ట్ర గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. విశాఖపట్నం అధ్యక్షులు మాట్లాడండి. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులకి, మా తగ్గ సభ్యులందరికీ కూడా నమస్కారం. అయితే రాజకీయంగా మనం చాలా వెనుకబడి ఉన్నాము అన్నదానికి యాక్చువల్గా చాలా మనం కార్యక్రమాలు చేసాము. రాజకీయంగా కూడా మన పార్వతమ్మ గారి ఆధ్వర్యంలో కూడా లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ కార్యక్రమం కూడా చేసాం. సింహాద్రి కనకాచార్య గారు అందరం కూడా కర్నూలులో కార్యక్రమం జరుగుతున్నప్పుడు రాజకీయంగా తెలుగుదేశానికి కూడా మంచి సపోర్ట్ ఇచ్చాం. అయితే విశాఖపట్నం నుంచి కూడా మేము అందరం కూడా వచ్చాం కర్నూలు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ఇప్పుడు కార్పొరేషన్ కంపల్సరీగా మన కులానికి ఇస్తారండి, కంపల్సరీగా ఇస్తారు. కానీ అందరూ కూడా మాకే వస్తుంది అని చాలా ఆశాజీవులు చాలా మంది ఉన్నారు. కానీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున నరసింహాచార్య గారు అవ్వచ్చు, పార్వతమ్మ గారు అవ్వచ్చు, కనకాచార్య గారు అవ్వచ్చు, ఇలా ఒక 4-5 ఉన్నారు. అయితే మనం ఎవరైనా లీడింగ్ తీసుకొని కంపల్సరీగా ముఖ్యమంత్రి గారిని కలిసి మన తాలూకా ప్రాబ్లం ఎవరైనా ఉన్నారంటే ఆ ప్రాబ్లం చెప్తాము. కంపల్సరీగా ఒక దగ్గర కలుద్దాం, కలిసి మనం మెమరాండం ఇచ్చి మన ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం. ధన్యవాదాలు వాసు గారు. నెక్స్ట్ ఇంకెవరండి? వెంకటేష్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఒకసారి మాట్లాడడానికి కోరుతా ఉన్నాను. అన్న గ్రూప్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారా? రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు దువ్వూరు నరసింహాచార్య గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. దువ్వూరు నరసింహాచార్య గారు. అన్నగారు మీరు మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఇంకా వరుసలో మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి లేదా మాట్లాడండి, మీ పరిచయం చేసుకొని మాట్లాడండి. హనుమంతరావు గారు, నేను వెంకటాచలం అండి. మాట్లాడండి అన్నగారు.
సార్ ఈ మీటింగ్ పెడతాం వల్ల చాలా మనకి అందరికీ కూడా ఉపకారం కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా ఏమున్నదో కూడా అందరూ క్లియర్‌గా మాట్లాడగలుగుతున్నారు. రాబోయే పదవుల కోసం ఇంకా గట్టిగా కృషి చేసి టీడీపీ నాయకుల్లో బాగా కృషి చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాదం పార్టీ కాడ బాగా వినిపిస్తే మనకు కంపల్సరీ న్యాయం జరుగుద్దని నేను అనుకుంటున్నాను. అలాగే దాంతో పాటు లోగడ వైసీపీ పార్టీలో పనిచేసినోళ్ళు చాలా మంది ఉన్నారు మన విశ్వబ్రాహ్మణులు. వాళ్ళందరికీ కూడా ప్రతి జిల్లాలో కూడా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఏంటన్నది కూడా మీరు అధ్యక్షుల వారిగా ఒక్కసారి తెలుసుకుని అలాంటి వారు ఏమైనా ఇబ్బంది పడతా ఉంటే టీడీపీ నాయకుల్ని ముందు పెట్టి అలాంటి ఏమైనా కొంచెం సాల్వ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో నేనే ఉన్నాను ఒక సర్పంచ్గా. మా వైఫ్ మమ్మల్ని ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పెడుతున్నారు కూడాని. అయినా మేము సమర్థించుకోగలుగుతున్నాం. కానీ కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు సమర్థించుకోలేకపోవచ్చు. అలాంటి వారి కోసం కూడా మీరు కూడా ఒక టైం కేటాయించి అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే మన విశ్వబ్రాహ్మణుల్లో టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి వచ్చినా కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. వాళ్ళందరూ కూడా మన జాతి కోసం వాళ్ళు ప్రయత్నం చేసి మన అభ్యున్నతికి తోడ్పడతారని సంతోషంగా మేము ఈ సెలవు తీసుకుంటున్నాం సార్. ధన్యవాదాలు వెంకటాచార్య గారు. ఆ, ఇది విశ్వబ్రాహ్మణ సంఘంలో అన్ని రాజకీయ పార్టీలు ఉంటారు, ఇబ్బంది లేదు. మీలాంటి వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ రాష్ట్ర సంఘం మీకు అండగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే మీకు తెలుసు కదా, రాజకీయంగా ఒత్తిళ్లు తెస్తారు. ఎందుకంటే వెంటనే నువ్వు కండవా మార్చుకుంటావని వాళ్ళు ఒత్తిళ్లు తెస్తారు. ఆ ఒత్తిడికి వంగకుండా ఉండేవాళ్ళు మాత్రమే ఆ వైసీపీలో కంటిన్యూ అవుతారు. ఇబ్బంది లేదు, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీకు 100% సపోర్ట్ చేస్తాము. మీ ఉండి ఎమ్మెల్యే గారి నుంచి మీకు ఇబ్బందులు వస్తాయి నాకు తెలుసు, నేను ఆల్రెడీ ఒకసారి మాట్లాడాను. మరలా రమ్మన్నారు, తీసుకెళ్ళి మీతో మాట్లాడిస్తాను, ఏ ఇబ్బంది లేదు. అంటే నేను అనేది నా ఒక్కడి కోసమే కాదు సార్, మన ఇప్పుడు ఇంకా ఏమన్నా నాలాగా ఏమన్నా ఇబ్బంది పడిన వాళ్ళు ఏమన్నా ఉన్నారేమో ఒక్కటి ఒకసారి. వినండి వెంకటాచార్య గారు, ఆయ్, మీరు నాకు ఇంతకు ముందు మాట్లాడారు ఫోన్లో, నేను అవునండి. ఏమి యాక్షన్ తీసుకున్నానో చెప్తున్నాను. ఆయ్, నాకు తెలిసి ఇంకే వైసీపీ నాయకులు నాతో మాట్లాడలేదు. ఎందుకంటే ఓకో, గట్టిగా వైసీపీ తిరిగినటువంటి వాడు కొద్దిమందే దాంట్లో. అవునవునవునండి, అవునండి. మీకు తెలుసు కదా, కాబట్టి ఉహు. ఇబ్బంది లేదు. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను చేస్తాను. హ్యాపీగా ఉండండి. ఓకే, రైట్, ఓకే, ఇంకా థ్యాంక్ యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మాట్లాడండి దయచేసి. విశ్వనాథ్, నువ్వు మాట్లాడతావా? మాట్లాడండి విశ్వనాథ్. చాలా చాలా అంశాలు ఉండొచ్చు, కానీ అజెండాకి లోపలి మాట్లాడండి. ధన్యవాదాలు.
విశ్వనాథ్ 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 నేను కొంచెం అడ్డం వస్తున్నాను. దయచేసి నీకు ఆ వర్క్ కల్చర్ ఉంది కాబట్టే నేను రాష్ట్ర సంఘంలో ఒక అత్యున్నత పదవి యువజన విభాగంలో ఇచ్చాను. ఈరోజు ఈ జూమ్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేసే బాధ్యత నీకు అప్పచెప్పాను. ఇది నువ్వు మళ్ళా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నేను చెప్తున్నా క్లారిటీ చెప్తాను నీకు. నీవు ఆ రోజు మీ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది జరిగినప్పుడు వెంటనే మాతో సంప్రదించి ఇది ఫైనలైజ్ కావాలని కూర్చుంటే బాగుండేది. నీకు నువ్వు స్వయంగా నిర్ణయం తీసుకొని వెంటనే జెండా మార్చేసావు సోదరా. అనవసరంగా నీ యొక్క క్యారియర్ని పాడు చేసుకున్నావు. ఇప్పుడు ఇబ్బంది లేదు, నేను చెప్తున్నాను. నేను చెప్పేది విను. ఇప్పుడు అది డిస్కస్ చేసినా ఉపయోగం లేదు. నీలాగా ఆవేదన పడే వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి మన సంఘం అండగా ఉంటుంది. సంఘ కార్యక్రమంలో మాట్లాడుకోవచ్చు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో వ్యక్తిగతంగా నువ్వేమైనా సూచనలు చేస్తే అవి చెప్పాలని కోరుతున్నా. ధన్యవాదాలు. నరసింహాచారి, ధన్యవాదాలు. దీనికి ఒకటి విశ్వనాథ్, నువ్వు చెప్పినట్టు మీ ప్రతి ఎమ్మెల్యే కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే బాధ్యత తీసుకో. అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో అందరు ఎమ్మెల్యేలకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చే దాంట్లో నువ్వు కూడా కీలకంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆదేశాలు ఇస్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం పటిష్టవంతాని కోసం కృషి చేయి. ఆల్టర్నేట్ గా నీకు ఇబ్బంది లేకుండా అన్నీ జరుగుతాయని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నువ్వు ఎలాంటి ఇది కూడా పోవాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. ధన్యవాదాలు. ఇంకా ఎవరన్నా చేతుల దువ్వు నరసింహాచరణ గారిని మాట్లాడమని చెప్పు, ఫోన్ చేయండి. నెక్స్ట్ మరోసారి అన్న ఇంకేమన్నా సప్లిమెంట్ చేస్తారా? మొదట్లో మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారా? అధ్యక్ష, కొంచెం ట్రాఫిక్ లో డ్రైవింగ్ లో ఉన్నాను, మీరు మాట్లాడండి అధ్యక్ష. ఓకే, రైట్. తణుకు మనోహరాచారి గారు అన్నగారు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. అన్నగారు అవకాశం ఇవ్వాలని. ఎవరు? బంగారు సురేష్ అండి, ఉత్తరాంధ్ర, విజయనగరం. అరే నువ్వు ఆగవయ్యా బాబు, నువ్వు మాట్లాడే మిగిలిన వాళ్ళు ఉన్నాడు మాట్లాడి ఫస్ట్. నువ్వు 2 సార్లు మాట్లాడు. హలో అన్న తిరుపతి మనోహరాచారి అన్న.
అక్క పార్వతక్క హలో అన్నా, మాట్లాడండి. ఇందాక ఇంతమంది మాట్లాడిన తర్వాత రాజన్న చెప్పినట్టుగా ఇక్కడ కంక్లూజన్ గా కర్నూలు చెప్పండి. జిల్లాలో రవ్వలకొండ పైన చాలా పెద్ద పోరాటమే చేయాల్సి అమ్మగారు వచ్చింది. నమస్కారం. రవ్వలకొండ పైన చాలా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. నేను అవతల ఎమ్మెల్యేలతోని అందరితో కానీ చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. మొన్న ఎలక్షన్ల రోజు కానీ ఎలక్షన్ బూత్ దగ్గర గొడవ నా నా ఫ్యామిలీతోని, ముఖ్యంగా మా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు మా ఎమ్మెల్యే కనపడట్లేదు, నేను మాత్రమే కనిపిస్తాను. ఎప్పుడు చూడు నా ఫ్యామిలీ మీదనే గొడవలు వస్తూ ఉన్నాయి. కాకపోతే నేను ధైర్యంగా ఎదుర్కొంటున్నాను ప్రతిసారి. నాకు ఫస్ట్ టైం ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు, మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఎమ్మెల్యే గారు గెలిచిన మరుక్షణమే మా కంపెనీ సీజ్ చేయడం, మా మీద కేసులు పెట్టడం, నాకు అప్పట్లోనే 10 కోట్లు లాస్ అన్న. నా కంపెనీ మొత్తం సీజ్ చేసి కేసులు పెట్టి నా కొడుకు 31 రోజు జైల్లో ఉన్నాడు. ఆ విషయం మేము బాబు గారికి కానీ తెలియజేసాం మొత్తము. బాబు గారు అయితే మాకు మాట ఇచ్చాడు, నీకు నేను ఉన్నానమ్మా, నేను అండగా ఎప్పుడు ఉంటాను మీకు అనేది. ఏం చేస్తాడో ఇంకా చూడాలి, వేచి చూస్తా. మొన్న రీసెంట్గా కానీ వెళ్ళి కలిసి వచ్చాను బాబు గారిని, లోకేష్ గారిని. అప్పుడు కానీ ఈ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ దాని గురించి కానీ వచ్చింది మాట్లాడడం. ఖచ్చితంగా అయితే ఉంటుందన్న కార్పొరేషను, లేదు అనే డౌట్ ఎక్కడా లేదు. కొంతమంది అయితే గ్రూప్లో వాదిస్తూ ఉన్నారన్న. అవన్నీ పక్కన పెట్టేసి మన అభివృద్ధి మాత్రం చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. మేమైతే దీని మీద చాలా చాలా పోరాటాలు చేస్తూ ఉన్నాము. కర్నూలు జిల్లాలో అయితే చెలో కలెక్టర్ ముట్టడి అనేది కానీ పెట్టేసాము. కలెక్టరేట్ ముట్టడికి నాకు అనంతపురం జిల్లా నుంచి కానీ రంగాచారన్న వాళ్ళు మరి అందరూ బాగా సపోర్ట్ చేసి అందరూ వచ్చారు. మన జాతి కోసం నేను పోరాటం చేస్తున్నా. ఒక పార్టీలో ఉన్నా కానీ మన జాతి బాగుండాలి అనే దాని మీద నేను చాలా పోరాటం చేస్తున్నాను. నేను పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నానో జాతి కోసం కానీ అదే కష్టపడుతూ ఉన్నాను. మనము ముందుకు రావాలి అంటే ముందు మనలో ఎదుగుదల కావాలి. దానికోసం మనం అందరం కృషి చేద్దాము, ఎదుగుదాము. కొన్ని కమ్యూనిటీలన్నా ఇది అదనేది కాదు, చాలా కమ్యూనిటీలో మా వాళ్ళు ఎదగాలి, మేము అప్పుడైతేనే బాగుంటాము అనేది చాలా కమ్యూనిటీల్లో వచ్చింది ఈ మధ్యకాలంలో. దాన్ని అయితే మనం కానీ దృష్టిలో పెట్టుకొని మన కమ్యూనిటీ ఎదుగుదల కోసం మనం అందరం కష్టపడదాము. అలాగే ఇప్పుడు కార్తీక వన సమారాధన జరుగుతుంది. అక్కడ కానీ ప్రతి చోట మనం విశ్వబ్రాహ్మణ అనేది బయటకు తీసుకురావాలి, అందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా మహిళల కన్నా ఇల్లు బాగుపడాలంటే మహిళల చేతిలోనే ఉంటుంది. మహిళలకు కానీ ఆ విషయం తెలియజేయాలి. ప్రతి ఒక్కరం కష్టపడదాం జాతి కోసం. నమస్తే అన్న. ధన్యవాదాలు అక్క. అందుకే కదా మహిళలకి పెద్దపీట వేస్తున్నాము, మిమ్మల్నే ముందు మాట్లాడుకుందాము. ఒకటి, తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో నష్టపోయారో అలాంటి వాళ్ళకి పదవులు వస్తున్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, కోటేశ్వరరావు గారు లైన్ లో ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేశారు. ఆడపు కోటేశ్వరరావు గారు. ఇంకో విషయం, అన్న శ్రీశైలం అన్నదాన సత్రం గురించి కానీ వచ్చింది. ఈ తెలంగాణ వాళ్ళు కానీ మాకు కావాలి, అక్కడ మేము నిర్మించుకోవాలి, మేము అక్కడ భాగస్వామ్యం కావాలి అనేది బాగా ఆలోచన చేస్తున్నారు. కాకపోతే అన్న మాకు కానీ కావాలంటాం కదా, తెలంగాణలో వచ్చిన దానిలో రాయలసీమకు కానీ ఏమిస్తున్నారు, ఇప్పుడు మన ఆంధ్రాకి ఏమిస్తున్నారు అనే దాని గురించి కానీ మనం ఆలోచన చేయాలి. అలాగైతేనే మనం ఒప్పుకుందాము. లేదంటే మనకు మాత్రమే, మన ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఉండాలి సత్రం అనేది మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుందామన్నా. దీనిపైన కానీ త్వరలో ఒక చర్చ పెట్టేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడితే బాగుంటుంది. అలాగే ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి మన ప్రభుత్వం దృష్టిలో అంటే టైం లేదు. పార్టీలో ఎవరెవరైతే పనిచేశారో ఆ విషయాలన్నీ మీకు తెలుసన్నా. అది ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళి కొంతమందిని తీసుకొని వెళ్ళి బాబు గారికి ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. ఓకే అక్క, ధన్యవాదాలు. ఈ తెలంగాణకు సంబంధించి వాళ్ళకి క్లారిటీగా మనం చెప్పామక్క. ఎందుకంటే తెలంగాణ ఆస్తుల్లో మనకు గనక భాగస్వామ్యం ఇస్తే ఆంధ్ర ఆస్తుల్లోకి వస్తారు, లేకుంటే లేదనేది క్లారిటీగా ఇచ్చాము. దీని మీద మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటాము. ఆడప కోటేశ్వరరావు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి కోటేశ్వరరావు గారు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. మంచి ప్రాజెక్ట్
స్టార్ట్ చేశారు. ఎట్లాగే అందరూ కలిసి ముందుకు పోవాలనే ఆలోచనతోటి మా తరపున మేము ఎంతో సహకరిస్తాము 100%. ఈరోజు జరిగే విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని ముందుకెళ్తే చాలా మంచిది. అట్లాగే పార్వతమ్మ గారు చెప్పినటువంటి విషయాలు 100% వాస్తవాలు. ఇంకా అధ్యక్షుల వారు కొద్దిగా ముందుకెళ్ళాలి, బాగా ముందుకెళ్ళాలి. ఇది మంచి తరుణం. ఈ తరుణం మించితే మాత్రానికి మనం ఏం చేసినా కానీ ఏం సార్థకం ఉండదు. కాబట్టి అధ్యక్షుల వారు ఇంకా ఇంకా ఆలోచనలు పెంచుకొని ముందుకు నడిస్తే చాలా అదృష్టంగా మనకి విశ్వబ్రాహ్మణ కులానికి మంచి జరుగుతుంది. ఈ రోజున ఒక కుటుంబానికి సంబంధం లేనటువంటి సమయంలో మనకంటూ రారాజుగా ముందుకొచ్చిన పావులూరు గారికి సహకరిస్తే చాలా విశ్వబ్రాహ్మణ కులానికి మంచి జరుగుతుందని నా ఆలోచన. అట్లాగే జై విశ్వబ్రాహ్మణ కులం, జై పావులూరి గారు. ఉంటాం సార్. ధన్యవాదాలు కోటేశ్వర గారు. మీ మొహం అందరికి చూపించలేదు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు మీరు. ఒకసారి చూపించండి అధ్యక్ష. ధన్యవాదాలు. అన్నగారు మాట్లాడండి. విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష మాట్లాడండి అన్నగారు. శ్రీశైలం విషయంలో వాళ్ళు ఏ విధంగా కోరుతా ఉన్నారో భాగస్వామ్యము, భద్రాచలంలో మనకు అవకాశం కల్పిస్తే అలాగే ఇద్దాం. పక్కనే ఉంది కదా మనకే. కాబట్టి శ్రీశైలం విషయంలో క్లారిటీగా మనం దీన్ని ఖచ్చితంగా డిమాండ్ పెడితే బాగుంటుంది నా అభిప్రాయము. రెండవది, హైదరాబాద్ లో మన హాస్టల్ ఒకటి ఉంది పెద్దది, దాంట్లో భాగస్వామ్యం 100 కోట్ల ఆస్తుంది. ఏదైనా కానీ మనం నేను అనుకోవడం ఇక్కడ అది డివోషనల్ గా ఉంది కాబట్టి మనం డివోషనల్ గా అడగదాం. సరే అన్న భద్రాచలం. రెండవది, ఈ రోజు ఈ జూన్ కాన్ఫరెన్స్ మాట్లాడేంత టెక్నాలజీని మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు మనకి ఈ విధంగా ఉపయోగపడే దానికి ముందు చూపుతూ పెట్టినారేమో కానీ ఈ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ముందుగా నారా లోకేష్ గారికి సమర్పిస్తూ, రెండవది అట్ ది సేమ్ టైం మనకు పాదయాత్రలో కానీ యువగళంలో కానీ ఎమ్మెల్సీ పదవి ఇస్తారని మనకు హామీ ఇచ్చారు. అంతకుముందు మీరు 9 డిమాండ్లు పెట్టారు. ఏది తాళిబొట్లు హక్కు కల్పించడం కానీ మిగతా కొన్ని డిమాండ్స్ కూడా మనకు హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా రేపు మీటింగ్ లో చర్చించుకొని ఈ కార్పొరేషన్ విషయాలతో పాటు వాటిని కూడా చేర్చి ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా వీలైనంత తొందరగా ప్రతి జిల్లా నుంచి కూడా మినిమంగా 10 మందితో మీటింగ్ పెట్టి ఎక్కువ సంఖ్యాబలం చూపెడితే గాని మన వైపు వాళ్ళు ఆలోచించరేమో నా ప్రతిపాదన. దీని మీద అధ్యక్షుల వారు గమనించి కార్పొరేషన్లు వేయరేమో మనకు రాదేమో అనే దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, అందులో తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయో దానికన్నా ఎక్కువ కార్పొరేషన్లు వేయడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఆలస్యం అవడానికి కారణం ఏమంటే బడ్జెట్ లో నిధులు కేటాయించడం కోసం ఎంత మటుకు ఎన్ని చేయాలి అనే ఆలోచనలో కొంచెం ఆలస్యం అవుతా ఉంది. కానీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ వేయడం మాత్రం ఖచ్చితంగా మనకు వేస్తారు అనే నమ్మకం ఉంది. కాబట్టి ఎవరో కూడా అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఓకే అన్నగారు. ఇంకా ఎవరన్నా దయచేసి నెక్స్ట్ గురుప్రసాద్ అన్న గారు లైన్లోకి వచ్చారా? రాష్ట్ర చైర్మన్స్ అండి, డిఫరెంట్ చైర్మన్స్ ఉన్నారు. గురుప్రసాద్ అన్న గారు, అదేవిధంగా ఏలూరు నుంచి ఎవరన్నా ఉన్నారా? తుంపాల సాయి గారు ఉన్నారా? అధికార ప్రతినిధి గారు. రాష్ట్ర అడ్వైజరీ కమిటీ చైర్మన్ గారు కాదులూరు తిలక్ గారు. శివశ్రీ గారు ప్రశ్నించి అన్నగారు మాట్లాడొచ్చానే? మాట్లాడండి. గోపాల్, యువజన రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్. అందరికీ నమస్కారం. మరి విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఈరోజు ఈ సమావేశం హనుమంతరావు అన్నగారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం అండి. ఎందుకంటే మనకి హనుమంతరావు అన్నగారు పరిచయం అయ్యే దగ్గర నుంచి కూడా ఆయన విశ్వబ్రాహ్మణ సంఘానికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఒక నిజాయితీగా ఒకే ఎజెండాతో ఉన్నటువంటి నాయకుడు మన హనుమంతరావు అన్నగారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కమ్యూనిటీ కోసం తన తపన, కమ్యూనిటీ నిరంతరం కమ్యూనిటీ కోసం శ్రమిస్తున్నటువంటి నాయకుడు. మరి ఇవాళ విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసి ఆ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సాక్షిగా కొన్ని లక్షల రూపాయలు తన సొంత వ్యయాన్ని ఖర్చు పెట్టి కమ్యూనిటీ అంతటికి కూడా ఒకే విధంగా తాటి మీద తీసుకురావాలని ఆయన చేసినటువంటి కృషి చాలా అద్భుతమైనది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి గారు, తోలేటి శ్రీకాంత్ గారితో కలిసి ఈ కమ్యూనిటీని విచ్చలవిడిగా విచ్ఛిన్నం చేసి రాత్రికి రాత్రి అటువంటి రాష్ట్ర అధ్యక్షులను మార్చడం, మళ్ళీ పొద్దున వేరే అధ్యక్షులు మార్చడం అనేది చాలా దౌర్భాగ్యంగా వ్యవహరించి ఈ విషయంలో వారు కులానికి అన్యాయం చేశారు తప్ప హనుమంతరావు అన్న గారు ఒకే అజెండా, నాది కమ్యూనిటీ, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీని నేను చేయాలనేటువంటిది. అందులోనే భాగంగా ఈరోజు ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి అమలాపురం ఉన్నటువంటి నాకు ఇవాళ రాష్ట్రంలో యువజన సంఘం అధ్యక్షుడిగా అవకాశం కల్పించడం, మరి అంటే కమ్యూనిటీని ఏ విధంగా పైకి తీసుకురావాలనేటువంటి విషయంలో ఆయన చాలా కృషి చేస్తా ఉన్నారు. ఈ మరి జూమ్ మీటింగ్లోకి వచ్చేటప్పటికి 45 మెంబర్స్ దాకా యాడ్ అవ్వడం జరిగింది. మరి అలాగే వారు ఎందుకు పెట్టారు హనుమంతరావు గారు ఆయన యొక్క సమయాన్ని వృధా వేస్ట్ చేసుకుని అని కూడా ఎవరు ఆశించకుండా ఇవాళ రావడం, వాళ్ళు మళ్ళీ డ్రాప్ అయిపోవడం, వాళ్ళు మాట్లాడేసిన డ్రాప్ అయిపోవడం వచ్చేది కరెక్ట్ కాదు. ఇది కమ్యూనిటీకి ఒక వేదికగా ఉన్నది తప్ప ఇవాళ మన పని అయిపోయింది మనం వెళ్ళిపోవడం అంటే మనలో ఒక ఐక్యత అన్నది ఎప్పటికీ కూడా రాదు. ఇలా కాకుండా హనుమంతరావు గారు ఎలాగైతే శ్రమించి కష్టపడి తన సమయాన్ని కూడా వృధా చేసుకున్నారో కమ్యూనిటీలో లీడర్ గా ఎదగాలన్న కూడా అదే విధంగా ఎదగాలనేటువంటి నా కోరిక. అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి ఉమ్మడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి మనం అందరం కూడా ఒక ఐక్యతతో ఎదరికెళ్ళాలని నా నినాదం. అది ఉమ్మడి కూటమి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మేము అమలాపురం నుంచి మా శాసనసభ్యుల ద్వారా 10 లక్షల రూపాయల నిధుల్ని కమ్యూనిటీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కమ్మర్ పార్వతమ్మ గారు ఏంటండి, సిద్ధుగారు అవనివ్వండి, నక్క చిట్టుబాబు గారు అవనివ్వండి, ఇలాగా అనేక మంది నాయకులు ఉన్నటువంటి క్రమంలో వీళ్ళందరూ కూడా హనుమంతరావు గారు అన్నగారితో చేతులు కలిపి అన్నగారు మనం ఉన్నాం, మేము ఉన్నాం అని ఒక సమావేశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉన్నారని చెప్పి మా పార్వతమ్మ గారు అయినా ఉండండి, ఇంకో వేరే అవునండి, ఎవరైనా సరే అలా చేస్తే మనలో ఒక ఐక్యత వచ్చి ఓకే సార్ ఈసారికి మన అక్కగారికి అవకాశం ఇద్దామని చెప్పేసి మనలో కూడా ఒక ఐక్యత వస్తుంది. వాళ్ళు కూడా రాష్ట్రంలో ఎవరున్నారో ఏంటి తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీలో కూడా ఒక ఐక్యత తీసుకొచ్చి పలానా చోట ఉన్నారు, ఈసారికి నేను చైర్మన్ చేస్తాను, మీకు డైరెక్టర్ గా నేను అవకాశం కల్పిస్తాను, కనుక మనందరం ఒక ఐక్యత ఎదరికెళ్ళాలని చెప్పేసి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేస్తే హనుమంతరావు అన్నగారికి ఇది ఈజీగా విన్ అవుతుందని చెప్పేసి ఇవన్నీ తెలియజేస్తా ఉన్నాను. అన్నగారు తన తపన మన కమ్యూనిటీలోని మన వాళ్ళని తీసుకొచ్చి ఎదరు కూర్చోబెట్టాలన్నది ఆయన నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలనేటువంటి కోరిక ఆయనకి లేదు కనుక నేను ముందుగా ఆయన సరస్వంచి నేను నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఉన్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఐక్యతతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాల్లో ఒక సమావేశం వాళ్ళు ఏర్పాటు చేయాలి. హనుమంతరావు గారు ఎంత వృధా చేస్తారు సొమ్ముని అది కూడా మనకు తెలుసుకోవాలి. చైర్మన్ పదవి ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ పదవికి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుని అప్పుడు రాష్ట్రం చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుంటే మంచిగా నా అభిప్రాయం. ధన్యవాదాలు గోపాల్. రాష్ట్ర యువజన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. మీరు ఇదే ఘంటాపదంగా మీ యొక్క స్పీచ్ అందరు వింటారని ఓపికగా ఉన్నాను. అన్ని జిల్లాలకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ మీరు కృషి చేసినందుకు మీతో పాటు మీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, మీరు మీ ఎంపీని గెలిపించుకున్నారు. వాళ్ళ అండతోటి మీకు ఈ డైరెక్టర్ పదవి మీ జిల్లాకు సంబంధించి రావాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కోరుకుంటూ
భాగస్వామ్యం కండి. మీ అందరి నాయకులను కూడా కలుపుకొని మన బాబు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రావాలని చెప్పేసి, వీలైతే మీ ఎంపీ ఎమ్మెల్యేని ఇద్దరిని పట్టుకొని రాయా, పనులు తొందరగా అయిపోతాయి. ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకా మందారపు మనోహర్ గారు, తణుకు మనోహర్ అన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం. అన్నగారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మందారపు మనోహర్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు మాట్లాడండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన విశ్వబ్రాహ్మణ జాతి గురించి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు అమలాపురం జిల్లా మహిళా అధ్యక్షులు వారి యొక్క భర్త అండి. ధన్యవాదాలు, మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రోజు మన విశ్వబ్రాహ్మణ జాతి గురించి శాసనసభలో మరి ఆయన యొక్క వాయిస్ వినిపించినందుకు వంశీకృష్ణ గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా. అదే విధంగా ఇప్పుడు మరి మన వాళ్ళు సూచించిన మట్టుకి ప్రతి జిల్లా నుంచి కూడా ఒక 10 మంది వెళ్ళి మెమోరాండం ఇచ్చే విధంగా కృషి చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం అండి. మరి విశ్వబ్రాహ్మణుల జాతికి సమస్యలు చాలా ఉన్నాయి. మరి కార్పొరేషన్ డైరెక్టర్స్ అవుతే, కార్పొరేషన్ చైర్మన్ అయితేనండి, ఇంకా స్వర్ణకార విషయాలు అయితేనండి, ఏదైతేనే మనం ఇంకా మన విశ్వబ్రాహ్మణులకి రాజకీయ మనుగడ, రాజకీయ చైతన్యం ఈ రోజు చాలా బాగా వచ్చిందండి. మరి అది ప్రతి మన తెలుగుదేశం పార్టీలో మన విశ్వబ్రాహ్మణులు చాలా మటుకి చాలా కృషి చేశారు పార్టీ విజయానికి. మరి మనకి సరైన గుర్తింపు లేదనే విషయం మనం అందరం మాట్లాడుకుంటున్నాం. మరి ఆ దిశగా మనం కృషి చేయవలసిందిగా నా విజ్ఞప్తి చేస్తున్నానండి నాయకులకి, అధ్యక్షుల వారికి. మరి మీరు ఎప్పుడు ప్రోగ్రాము కండక్ట్ చేసినా సరే మా జిల్లా నుంచి ఒక 10 మంది మేము ఖచ్చితంగా వస్తామండి. మరి బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి మనం మన యొక్క డిమాండ్స్ అన్ని కూడా మనం సమర్పించుకుందాం అని చెప్పేసి మరి ఈ మీటింగ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి అధ్యక్షుల వారికి. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ బాబు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మీ అందరికి కూడా తెలియజేస్తాను భవిష్యత్తులో ఈ 1 వీక్ లోపల. ఒకటి దయచేసి అందరూ వినండి. విశ్వనాథ్, ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాదేంటంటే ఛార్జ్ అయిపోతుంది, నాది ఆగిపోవచ్చు. ఇన్ కేసు నాది ఆగిపోతే మీరు కంటిన్యూ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మనము రేపు మధ్యాహ్నం గ్రూప్ లో ఈ రోజు చర్చల సారాంశం అంతా కూడా క్రోడీకరించి మనం పెట్టేదానికి మనం ప్రయత్నం చేద్దాము. తదుపరి నిర్ణయం తీసుకుందాం. ఇంకా మాట్లాడాల్సిన రాష్ట్ర నాయకత్వము, జిల్లా అధ్యక్షులు ఎవరైనా ఉంటే దయచేసి మాట్లాడాలని కోరుతా ఉన్నాను. హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి. సార్, మీటింగ్ కంపల్సరీ కూడా కండక్ట్ చేసుకోవడమే బెస్ట్ అనేసి మేము ఆలోచించుకుంటున్నాం సార్. ఉంటారో వాళ్ళందరూ కలిసి ఒక్కసారి వాళ్ళ తరపున కానీ వాళ్ళ తరపున మనం అందరం కలిసి కూర్చొనేసి ఒక డిస్కషన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. కానీ పని చేసిన వాళ్ళకి, తెలుగుదేశానికి పని చేసిన వాళ్ళకే జాబ్స్ వస్తాయి, మాలాంటి వాళ్ళకి రావు. కాబట్టి మెయిన్ వచ్చేసి పార్వతమ్మ గారు ప్లస్ వచ్చేసి మన మనోహరాచారి గారు, వీళ్ళందరూ మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కూర్చొనేసి ఒకసారి మనం అందరం ఒక చోటికి విజయవాడలో కూర్చొనేసి ఒక చిన్న సింపుల్ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. మన జాతిని మనము ఖచ్చితంగా అభిమానించుకొనేసి మనం ఏం చేసినా బాగుంటుందని నా ఆలోచన. కాబట్టి నేను అందరికీ ఎవరికి వచ్చినా కానీ నేను సహకరించడానికి రెడీగా ఉంటా. ఒకరికి నాకు నీకు అనే పరిస్థితి కాదండి ఇది. ఎందుకంటే పదవి అనేది ఒకరి వ్యామోహం, అది వ్యామోహం పనికిరాదు ఇంటల్లో. ఎవరికన్నా రాని అందరం కూడా సహకరించుకొనేసి ఎవరికి వచ్చినా సంతోషంగా ఉండాలి. అంతేగాని వాళ్ళకి వచ్చిందని చెప్పనేసి ఒక బాధ, నాకు రాలేదని ఒక బాధ, ఇది ఎప్పుడు కూడా మన జాతిలో ఉండకూడదని నేను హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాను. నాకైతే పదవి వచ్చినా రాకపోయినా నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ఎందుకంటే నా పనులు నాకున్నాయి. కానీ కొంతమంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశానికి తిండి తిప్పులు లేకుండా కష్టపడి స్టేషన్లకు పోయి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రావాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములండి. ఏమైనా తప్పులుంటే మన్నించండి. అన్న లిస్ట్ లో మీ పేరు ఉందన్నా? లేదు. ఉంది అన్న, నాకు తెలుసు. ఎవరెవరు పేర్లు ఉన్నాయో అన్నీ తెలుసు నాకు తెలియదు మేడం. ఎందుకంటే చెప్తున్నా, ఎందుకంటే దీంట్లో మీలాంటి వారు కష్టపడి పనికి వచ్చేసారు బాగా.
నేను ఎందుకంటే కాదన్నా నేను గోడు నరసింహాచారి గారు కూడా చెప్పిన, మీరు కన్వీనర్ గా ఉన్నారు కానీ మీరు కూడా ఏదన్నా కానీ నలుగురితో మాట్లాడండి అని కూడా నేను చెప్పాను. నేను తనతో కూడా మాట్లాడాను కానీ ఆయన మీటింగ్ పెట్టడానికి ఆలోచన చేస్తున్నాడు. విజయవాడలో కూర్చొనేసి టైం అయితే ఉండట్లేదన్నా, ఇంకా ఎక్కువ రోజులు అయితే గడవలేదు. నాకు తెలిసి అయితే అన్ని ఇప్పుడు ఎవరెవరు అయితే పార్టీలో పనిచేసామో వాళ్ళందరు లెటర్స్ తీసుకెళ్లేసి అన్నగారు అందరు కొంతమంది ఇప్పుడు ఎంతమంది వచ్చినారు జూమ్ మీటింగ్ లో, ఓన్లీ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం వచ్చారు. కనీసం ఈ మందినన్నా వెళ్ళేసి అక్కడ ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్న. ఖచ్చితంగా అమ్మా, ఈ లోపల ఏమన్నా ఈ వీక్ లో ఏం చేసుకున్నా కూడా మనం సక్సెస్ అవుతాం. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ అన్నాం అనుకోండి, వాళ్ళు మన వాళ్ళు మర్చిపోతారు. విశ్వ బ్రాహ్మణులు ఉన్నారా, నాయి బ్రాహ్మణులు ఉన్నారా అంటే మన పరిస్థితి లాస్ట్కి నాయి బ్రాహ్మణం అవుతాం. కానీ వాళ్ళకైనా మనకన్నా వాళ్ళకే ఎక్కువ ఉంది. మీకు తెలుసునో లేదో, వాళ్ళందరూ ఒకటే దాని మీద ఉన్నారన్న. మనం కొంచెం కమ్యూనిటీ వర్క్ చేసే దాని మీద చెప్తూ ఉన్నాము. కమ్మరి పని చేసిన వాళ్ళని కమ్మరి అంటాము, కంసలి అంటే కంసలి. తప్పమ్మా. నేను చిన్న విషయం అమ్మా, నేను ఒకటే చెప్పేది, అలాంటిది అన్ని జాతులు ఉన్నాయి. నేను ఒకటి చిన్న సింపుల్ గా చెప్తున్నాను. బెగ్గర్లో కూడా మన ఆచారాలు ఉండొచ్చు, అన్ని కులాలలో ఉన్నారు, వాళ్ళు కూడా మన ఆచారాలే, మన జాతే. వాళ్ళని తక్కువ చూసి అంచనా ఎప్పుడు కూడా మనం వేసుకోకూడదు. ఎందుకంటే మనం ప్రభుత్వం దృష్టిలో జనాభా తక్కువ పడుతుంది, వీళ్ళు 5 కమ్యూనిటీలు ఉన్నారేమో అన్నట్లుగా అయిపోతున్నామన్నా. ఒకటి మన జాతికి ముందు నుంచి చెప్తున్నాం, ఎందుకంటే విశ్వకర్మ అనేది అక్కడ ఉన్నది. ఎందుకంటే మొత్తం సౌత్ ఇండియన్, రాజస్థాన్, అన్ని కంట్రీలలో వాళ్ళకు ఉన్నాయి రాష్ట్రాలలో. మన రాష్ట్రంలో ఓన్లీ విశ్వ బ్రాహ్మణ తెలంగాణ చెప్పుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే మనము మన కుల ధృవీకరణ పత్రానికి పోతున్నాం కదా, అక్కడ మనం రాసేయాలి ఎవరన్నా కానీ విశ్వబ్రాహ్మణ. మేము ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలు కూడా విశ్వబ్రాహ్మణనే రాస్తున్నాం. అది ఎప్పుడైతే రాస్తామో అన్ని కులాలు ఒకటే వస్తాయి. ఒకటి విశ్వబ్రాహ్మణ, పక్కన నీ వృత్తి ఉంటే కన్నా రాయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఏ పని చేస్తున్నావు, వాళ్ళలో అందరు కలిసిపోయేది లేదు అనేది కొంచెం ఉంది. బాగానే ఉందంటే ఊర్లలో ఎలా ఉందంటే, పల్లెటూర్లలో ఒక దగ్గర మన ఇంట్లో ఒక 10 ఉండవన్నా, మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ అంటారు, కలిసారు. జెంట్స్ అన్నా కలుస్తారు కానీ లేడీస్ అస్సలు కలిసారు. అది ఉందన్న, అది కొంచెం తీసేయాలి మనము. అది ఎప్పుడైతే తీస్తామో అప్పుడు మన జాతి బాగుపడుతుంది. అది తీయలేదనుకో మనం ఎప్పుడు కూడా కింద నుంచి అసలు ఎక్కడున్నామని కూడా మనకు తెలియదు. మన జాతి అన్ని జాతులు కలిసిపోతున్నాయే తప్ప మన జాతి అనేది అక్కడక్కడే పోతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకొని రావాలి. 5 కులాలలో ఉన్నారు, ఎవరికి వాళ్ళే, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. బంగారు పడవలే మంచోళ్ళని కాదు, బంగారు పడవలు కూడా దొంగలు ఉన్నాం మేము. కానీ పరిస్థితి అలా కాదమ్మా. పరిస్థితి అన్ని జాతిలో, జాతి అనేది కాదు కదా, కులంలో ఇప్పుడు నాయ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు ఇది చేస్తారు, క్షౌరం పని చేస్తారు, బార్బర్ పెట్టుకుంటారు, ఇంకో జాతిలో పోతాడు. కానీ మనం అట్లా కాదు కదా, అందరం ఉండం. ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు ఆచారాలు కాదా, విశ్వబ్రాహ్మణులు కాదా, వాళ్ళు కరెక్టా కాదా, వాళ్ళు కూడా మన జాతి కదా. అందుకోసమే మనం విశ్వబ్రాహ్మణ అనేది రావాలి అని చెప్తున్నాను. ఎప్పుడైతే మనము కుల ధృవీకరణ పత్రంలో ఉంటామో అప్పుడు నేను బంగారు పని చేస్తున్నా, విశ్వబ్రాహ్మణ గోల్డ్ స్మిత్, విశ్వబ్రాహ్మణ కమ్మర, మనం దాంట్లోనే రాసేసి ఎప్పుడైతే రాస్తామో అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది విశ్వబ్రాహ్మణులు ఇంతమంది ఉన్నారు, కమ్మర్లు, తర్వాత వచ్చేసి కార్పెంటర్లు, శిల్పులు పక్కన పెట్టుకుంటే చాలు. బ్రాకెట్ లో నువ్వు చేసే వృత్తి పేరు పెట్టుకోండి. ఇది ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నువ్వెంటే ఎక్కువ, నేనంటే ఎక్కువ తక్కువ కాదు. అది మన జాతి అంతా ఒకటే, తక్కువ ఎక్కువ ఎప్పుడు కూడా మనం చూడకూడదు. మన ఆచారం కదా. ఇది వరకు ఒకసారి నన్ను అడిగారు, ఎవరు తెలంగాణలో, అంటే మీరు ఆచారాలు మేము కమ్మర్లమని. ఏ నా కొడుకు చెప్పాడని నేను ఇట్లే చెప్పాను. నేను మీరు ఆచారాలు కాదండి, మేము ఆచారాలమే అన్నాను. మరి ఎందుకంటే తక్కువ చేసి మాట్లాడుకుంటారు మీరు? మేము వచ్చేసి కమ్మర్లం కానీ మేము ఆచారాలలో పెళ్లి చేసే వాళ్ళు మాకు పెట్టిన వాళ్ళ మీద నేను ఇస్తారా అని చెప్పన్నా. కాబట్టి మనంతో మనమే తగ్గించుకుంటున్నాం మన కులం. కాబట్టి వాళ్ళు చేస్తున్నారని మనం వదలొద్దండి, మనం వదలొద్దండి. మన రాష్ట్రంలో మనం చేద్దాం.
వాళ్ళు చేస్తున్నారా చేయలేదా మన రాష్ట్ర జనాభా చూసుకోవాలి తప్ప పక్క రాష్ట్రంలో వాళ్ళ ఇష్టం అది. అది ఆ పని చేయండి, మనం చేసుకుందాం. మన ఏపీలో మనం చేసుకుంటే మనకు బాగుంటుంది. ప్రతి ఒక్క ఇంటికి చెప్పండి, ఏ డిస్ట్రిక్ట్ వేడు, మండల వేడు అన్ని చెప్పండి. అమ్మ పరిస్థితి ఈ విధంగా, ఇప్పుడు మండలాధ్యక్షులు ఉన్నారు, మన వాళ్ళు ఆడ కూడా అధ్యక్షులు గారు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పేసినామంటే మన వాళ్ళు ఉన్న కాడికి చెప్పేస్తారు. ఈ విధంగా రాసుకోండి, కుల ధృవీకరణలో రాయండి అని చెప్పండి, రాస్తారు. రెండు రాష్ట్రాలలో కూడా మనం వెనకబడుతున్నాము. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు లాస్ట్ టైం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు నెత్తిన కొప్పురుకలా పెడతామన్నాడు, ఏమీ చేసింది లేదు. కాబట్టి అందరూ వాళ్ళ ప్రభుత్వాలు వచ్చేసిన తర్వాత ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో చేస్తారనేది ఒక మన అభిప్రాయము ఉంది. ఎందుకంటే లోకేష్ గారు చెప్పారు మనకు ఖచ్చితంగా, ఎందుకంటే మీరు డబ్బులు పెట్టి గెలవలేరు, మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, ఏదైనా కానీ మీకు ఇస్తాము, ఫ్రీగా ఉండేది ఇస్తామని చెప్పనేసి ఆయన మనకు ప్రామిస్ చేశాడు. కాబట్టి అది ఒక ధైర్యం ఉంది మనకు. మన సారు మన చంద్రబాబు నాయుడు సార్ గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి చేస్తాము అనేసి. కాబట్టి ఆ ఒక ధైర్యం ఉంది కాబట్టి మన రాష్ట్రంలో మనకి ఏదో ఒకటి చేస్తాడు. మన తెలంగాణ గురించి మనం మాట్లాడలేము, వాళ్ళ దగ్గర మనం చెప్పామనుకోండి, సరే మిగతా ఆంధ్రాలో మీరు చూసుకోండి, మా తెలంగాణలో మేము చూసుకుంటామని అంటారు. కరెక్టా కాదా? కాబట్టి మనం చేసేది, మన ఏపీలో మనం ఏం చేయాలనో, మన విషబ్రాహ్మణులు ఏం చేయాలనో అదన్నీ మనం చేసుకుంటా పోతే ప్రతి మండలానికి, ప్రతి కాన్స్టిట్యూషన్ లో కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవాలి, అంతే. అది విషయం. ధన్యవాదం. ఓకే సార్. గురుప్రసాద్ గారి మీద మీటు కొట్టేశానే, అయిపోయింది. మాట్లాడుతున్నాడా? ఎవరు లేరు కదప్ప, ఏం మాట్లాడాలా? అన్నా మేము ఉన్నామన్నా, మాట్లాడండి. అది కాదు, ఇంకోటి సార్ ఒక చిన్న విషయం, మీరు కురుగుర్తు మీ పనులు మీరు చేసుకుంటా ఉంటే ఎట్లా? నమస్కారం. ఒక విషయం, ఇంతవరకు చాలా మంది మాట్లాడేంత విన్నాను నేను, కానీ ఇప్పుడు జరిగే పరిస్థితులు మీరు అందరూ ఒకసారి చూడండి. ఎవరు ఏ ఎమ్మెల్యేలకు, ఏ మినిస్టర్లకు మోస్ట్లీ వాళ్ళ కులం వాళ్ళు దగ్గరగా ఉండి పని చేసినారు, వాళ్ళే ఇవన్నీ వేసుకుంటూ ఉన్నారు, చైర్మన్స్ కానీ మెంబర్స్ కానీ ఏమన్నా కానీ. కాబట్టి ఫస్ట్ ఎవరెవరైతే యాక్టివ్గా పనిచేసినారో వాళ్ళ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ గట్టిగా పట్టుకొని వాళ్ళ ద్వారా పోతేనే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మనకు పిలిచియడు, లోకేష్ బాబు మనకు పిలిచియడు. పార్వతమ్మని ఈరోజు యునానిమస్గా డిసైడ్ చేయండి, ఎమ్మెల్సీగా ఇవ్వాలి, గవర్నర్తో నామినేట్ చేయాలని. ఎందుకంటే ఆమె ఒక మదపు టేనుగలు అట్లా వాళ్ళతో ఫైట్ చేసింది. రాంభూపాల్ రెడ్డి వాళ్ళు ఎన్నో ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో మామూలు వాళ్ళు కూడా ఎవరు తగలేరు. ఆమె కష్టపడి కష్ట నష్టాలు కూర్చి ఆమె చేసింది. ఆమె ఒక కార్యకర్తగా గుర్తింపు రాయలసీమలో కాబట్టి చేద్దాం. నేను చెప్పేది ఒకటి, సంఘం తరపున పోవడం అనేది సెకండ్ ఆస్పెక్ట్. ఎవరి ద్వారా ఏ దానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మీరు తెలిపితే
ఆ పేర్లను రాసుకొని కావాలంటే ఒకసారి మనం కలిసేదానికి వీలుంటుంది. అట్లా కాకుండా మన పేరు ఇస్తాడు అనేది పట్టుకోండి. ఇప్పుడు జరిగే పరిస్థితి అయితే కాదు. పార్వతమ్మకు నేను చెప్పేది ఏమంటే ఫరూక్ కావాలంటే నేను చెప్తానని కూడా చెప్పిన. నాకు చాలా కాలం అతను మిత్రుడు, చాలా కాలం ముస్లిం వర్సెస్ హిందువులో కాల్పులలో 5 మంది చనిపోయిన కేసు. సౌండ్ తగ్గించరా, అది అది ఎక్కువైపోయింది నీకు. మీరు ఏం చేయాలి? శబ్దం వస్తుంది, డిస్టర్బెన్స్ నరసింహాచారి. నేను చెప్పేది ఏమంటే ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఎవరెవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ సోర్సెస్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఆ లిస్టు హనుమంతరావు గారికి పంపిస్తే అందరం కూడా కలిసిపోయి మనం ప్రయత్నం చేయడానికి వీలవుతుంది. కానీ మనం డైరెక్ట్ గా పేర్లు రాసిస్తే అది బుట్టదాఖలు అయ్యేది మాత్రం గ్యారంటీ. దాంట్లో డౌటే పెట్టుకోవద్దండి. ఇప్పుడు చూస్తున్నాం అనంతపూర్లో జరిగినటువంటి కానీ రాయలసీమలో జరిగిన నామినేటెడ్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా వారికి ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో వాళ్ళ ద్వారా పోయి వాళ్ళ ద్వారా వాళ్లకు పేర్లు రాపించుకుంటున్నారు తప్ప ఏదో మనం పని చేసినాం విశ్వబ్రాహ్మణులకు పిలిచిస్తారనేది మాత్రం మర్చిపోండి. ఎందుకంటే ముఖ్యంగా మన వాళ్ళు చేసినప్పటికీ కూడా ముఖ్యమైన పాత్ర పోషించినట్టు దాఖలాలు అయితే నాకు ఈ 164 నియోజకవర్గాల్లో కలపలేదు. ఎక్సెప్షన్ పార్వతమ్మని తీసేస్తే ఇది అనేటప్పుడు కూడా చాలా ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యేగా కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఎమ్మెల్యే కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మనం కష్టపడి మనం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. ఊరికి మనం ఇంట్లో కూర్చొని జూమ్ మీటింగ్లు పెట్టుకుని మాట్లాడితే రాదు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా మీకుండే పరిచయాలతో ఏ సోర్స్ ద్వారా మీరు ఏ దానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకటే పెట్టుకోకుండా ప్రతి వాళ్ళు కూడా ఆస్పిరెంట్స్ అంతా కూడా ఒక రిప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారికి రాసి దాంట్లో 1, 2, 3 ఆప్షన్లు పెట్టండి. ఒకటి ఇది అని. ఈ ఆప్షన్లు పెట్టినప్పుడు ఏదో ఒక ఆప్షన్లో వాళ్ళు ఒక్కటే దానికి పట్టుకొని చేసినామంటే ఎవరికి కాదు. ఇప్పుడు ఈ థర్డ్ లిస్ట్లో కొంతమందినైనా కానీ విశ్వబ్రాహ్మణులు చేర్చుకోలేకపోతే మనం వేస్ట్ అవుతాం. ఒకటి మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నారు, మనం ఎంత స్ట్రగుల్ చేసినా నిన్న అనంతపూర్లో కనకదాసు యొక్క ఉత్సవం జరిగింది కురువ వాళ్ళది. మొత్తం నియోజకవర్గంలో ఉండే ఒక కేశవ్ తప్ప మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం మినిస్టర్లు వాళ్ళు పిలిస్తే వచ్చినారు. మనం పిలిస్తే ఎమ్మెల్యే కూడా రాడు. ఎందుకంటే మన సంఖ్యాబలం ఏం లేదు కాబట్టి. ఈరోజు వాళ్ళు డబ్బు ఉంది, అనేక 2-3 లక్షల పాపులేషన్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంది కాబట్టి వాళ్ళని ఓటు బ్యాంక్గా చూస్తూ వాళ్ళు పిలిస్తే ఈరోజు అంతమంది నాకైతే చాలా చాలా సీరియస్గా కోపం వచ్చింది. ఇంతమంది కలిసినారు. మనం ఇట్లా కలపడానికే చెప్పినాం. కానీ లాస్ట్ టైం మాత్రం ఏమన్నా కానీ మనం ఆ రోజు చంద్రబాబు నాయుడునో లోకేష్ బాబునో మన మీటింగ్కు చెక్కారాముకు మనం పిలిచింటే వాళ్ళు వచ్చేంత వరకు ఆగింటే కనుక ఈరోజు మన పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. కాబట్టి దయచేసి 3 ఆల్టర్నేటివ్లు పెట్టండి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అని ప్రతి ఒక్కరూ రిప్రజెంటేషన్ చేయండి. ఆస్పిరెంట్స్ అంతా కూడా వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఉన్నారో, మరీ ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా పోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది పని. ఈ విధంగానే మొత్తం అంతా కూడా ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ ఎమ్మెల్యేను మనం తిరిగి అక్కడికి వచ్చి ఆ ఆస్పిరెంట్తో పాటు వచ్చి చెప్పేటట్ల కనుక చేసుకొని ఈ లిస్ట్ అంతా వస్తే మనం ఒక 20 మందో 30 మందో ఒక ఇంటర్వ్యూ తీసుకొని సార్ ఇది మా లిస్టు పలానా వాళ్ళు రికమెండ్ చేసినారు, దీంట్లో ఆల్టర్నేటివ్గా 3 ఉన్నాయి, ఏదో ఒక దాంట్లో వినండి. ఈరోజు మొత్తం విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ అంతా ఏదో 10% తప్ప మీకు మనసా వాచా కర్మణ వర్క్ చేసినారు అని చంద్రబాబు నాయుడు గారికి మనం చెప్పి రావచ్చు. కాబట్టి మనం ఏదో జూమ్ మీటింగ్లో మనం మాట్లాడుకొని ఈరోజు మర్చిపోతే కాదు. సిన్సియర్గా ఇప్పుడు ఎప్పుడో చేస్తారనేది కాదు, ఈ రోజు నుంచే రేపటి నుంచే ప్రయత్నం మొదలుపెట్టి అందరూ రిప్రజెంటేషన్ రాసేయండి. మీరు ఏ కార్యక్రమాలు చేశారు, పార్టీలో మీ పాత్ర ఏంటి, పార్టీలో మీరు ఏం పోషించినారు, ఈ విషయాలన్నీ క్లుప్తంగా సంక్షిప్తంగా రాసుకుంటూ ఒక రిప్రజెంటేషను లోకేష్ గారికి ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఒకటి ఇచ్చినప్పుడు మాత్రమే తెలుగుదేశం క్యాడర్కు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళు జనసేనలో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నప్పటికీ కూడా మొదట్లో ప్రజారాజ్యంతో పాటు చిరంజీవితో పాటు మళ్ళీ పవన్ కళ్యాణ్తో పాటు ఉండే ఇతనికి
ఇక్కడ అహుడా చైర్మన్ ఇవ్వడము, రేపు స్వేరింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసుకొని తెచ్చుకుంటున్నారు. దానికి మరీ ముఖ్యంగా మీ ఎమ్మెల్యే, ఎంపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు నాకు కనబడుతుంది. కాబట్టి దయచేసి ఆల్టర్నేటివ్ ఇచ్చి అందరూ నోటి మాటలతో చెప్పలేకుండా రిప్రజెంటేషన్ రాసి మీరు చేసిన పనులు, మీరు కష్టపడినది, మీకు వాటిన నష్టము జగన్ ప్రభుత్వంలో ఇవంతా కూడా డీటెయిల్డ్గా రాసి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ కాపీలంతా కూడా హనుమంతరావు గారికి ఇస్తే ఒక 20 10 అయినప్పుడు కనీసం అందరం పోయి సార్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడినారు, మీరందరూ తప్పనిసరిగా ఈసారి చేయాలి అనేది. కుప్పం వాళ్ళు ఎవరు విశ్వబ్రాహ్మణులు ఒక 5-6 కుటుంబాలు ఉన్నాయి బాగా, చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా వాళ్ళు కూడా లీడ్ తీసుకోవాలి కుప్పం విశ్వబ్రాహ్మణులు. ఎందుకంటే కుప్పం మీద చాలా శ్రద్ధ పెడుతున్నారు. భువనేశ్వరి అమ్మ కూడా ఆడ ప్రతి ఒక్కరిని కూడా పలకరించినారు. కాబట్టి ఈరోజు కుప్పం విశ్వబ్రాహ్మణులు లీడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఒకరోజు వస్తే ఒక 3-4 బాగా పేర్లు నాకు గుర్తులేవు. చాలామంది మాట్లాడినారు మన ఎలక్షన్ అప్పుడు నాతో, కానీ నాకు పేర్లు గుర్తులేవు. మనం నెగ్లిజెంట్గా ఉన్నాము కుప్పం విశ్వబ్రాహ్మణులను. వాళ్ళు ఈరోజు ప్రాముఖ్యంగా తీసుకొని వాళ్ళంతా పోయి ఒక 30-40 మంది ఒక ఇంటర్వ్యూ, ఒక రోజు అపాయింట్మెంట్ తీసుకుంటే మనం కలిసి వస్తే కూడా బాగుంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఇండివిజువల్గా మీరు ప్రయత్నం చేసుకోండి. అమ్మ మీరు పొరపాటున డైరెక్టర్ ఒప్పుకుంటారమ్మా పార్వతమ్మ, మీ రాజకీయ జీవితం వాటికి సమాధి అయిపోతుంది. కొట్టేది వస్తే రాని, లేకుంటే లేదు, ఎమ్మెల్సీకే ట్రై చేద్దాం మీకు. నేను కూడా ఇక్కడ ఉండే మొత్తం 14 మందితో కావాలంటే కూడా సంతకం పెట్టిస్తా. 2 మినిస్టర్లతో, కేశవ్తో ఖచ్చితంగా మనతో పాటు రమ్మని కూడా చెప్పగలను. మనతో పాటు రమ్మని కూడా చెప్పి ఆడ పిలిచొచ్చు. మిగతా ఎమ్మెల్యేలతో కూడా సంతకం పెట్టిమంటే పెట్టిస్తాను. ఎందుకంటే అందరి నామినేషన్లు స్క్రూటినీ నేనే చేసినది. తప్పులన్నీ రెక్టిఫై చేసి లాస్ట్ రోజు కరెక్ట్ నామినేషన్ లేపించినాం చాలా మందితో. వీళ్ళందరితో కూడా మనం మాట్లాడవచ్చు. అది ఇంకా మరీ ముఖ్యంగా మనమంతా కూడా అడగాల్సింది, ఈరోజు ప్రతి కులం కూడా ఒక సాంస్కృతిక వారసత్వాన్ని, ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళంతా ముందుకు పోతున్నారు. మఠంలో ఇప్పుడు చూడండి, మళ్ళీ అతను ఏదో చెప్పా, నేను వెంకటాద్రి స్వాముల వారికి 50 సార్లు చెప్పిన, అయ్యా హియరింగ్ రోజు చెప్పయ్యా, నేను వచ్చి హైకోర్టులో కూర్చుంటాను, నేనేం పొడుస్తానని కాదు, నా ముఖం మీకు ఉపయోగపడుతుంది, నన్ను ఖచ్చితంగా ఎందుకు వచ్చినామని అడుగుతారు ఆ జడ్జిలు కూడా. ఆయన లిస్టు పడిన ప్రతి ఒక్క జడ్జిలు కూడా, సార్ ఇది ఎందుకు సార్ ఇంపార్టెంట్ అని ఒక మాట చెప్తే, ఛాన్స్ పడితే మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అంటే వాళ్ళకు అసలు ఇద్దరులే. ఈరోజు సుమారు సంవత్సరం దాటిపోయింది. బ్రహ్మంగారి మఠంలో మఠాధిపతిని మనం చేసుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఇదంతా కూడా విశ్వబ్రాహ్మణ జాతి వాళ్ళకు అవమానకరంగా, షేమ్ఫుల్గా వాళ్ళు ఆలోచించిన విషయం ఉంది. కాబట్టి దీన్ని అదేవిధంగా మనకేమంటే జగన్ వచ్చినప్పటికి కూడా, రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కూడా వీళ్ళంతా కూడా మనకేంది బ్రహ్మంగారి మఠానికి అభివృద్ధికి ఏం చేయలేదు. తర్వాత దాంట్లో ఆ డిట్టం కట్టేది, ఆ డిపార్ట్మెంట్కు 1 సంవత్సర ఆదాయం కట్టుకోకుండా చేసినప్పటికి కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నా, విశ్వబ్రహ్మ వల్ల గతి మారాలనేటప్పుడు బ్రహ్మంగారి మఠం అభివృద్ధి చెంది సాంస్కృతికంగా ఒక గొప్ప వెలుగుగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వబ్రాహ్మణుల గుర్తింపు వస్తుంది. కానీ వ్యక్తిగతంగా వచ్చే గుర్తింపు రావచ్చు, కానీ ఒక కులంగా, ఒక విశ్వబ్రాహ్మణ వంశంగా, విశ్వకర్మ వారసులుగా, వీరబ్రహ్మేంద్ర స్వామి కులంలో చెందిన వాళ్ళంగా మనకు గుర్తింపు రాదు. కాబట్టి మొట్టమొదట అది కూడా మనం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆ జడ్జిమెంట్లు పంపిరా అంటే పంపించలేదు ఇంతవరకు కూడా. అది చదివి ఖచ్చితంగా మఠం విషయాన్ని, మొట్టం లేకుంటే దౌర్జన్యం చేసేనా కానీ వాళ్ళందరినీ కలిపి వాళ్ళని కూర్చోబెట్టి అందరూ ఒక సమ్మతితో ఒకరిని చేయాల్సిన అవసరం అయితే ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం డెవలప్ అయ్యే కొద్దీ విశ్వబ్రాహ్మణుల కులం డెవలప్ అవుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అది అభివృద్ధికి లేచుకోకుండా ఏదో వచ్చేవాళ్ళు ఏదో అసలు వాల్యూనే లేకుండా, సాంస్కృతికంగా మనకు వాల్యూనే లేకుండా ఉండేటప్పుడు ఏ విషయాలు కూడా మనకు జరగవు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూడండి, వాల్మీకి జయంతి అని బోయోళ్ళు చేస్తున్నారు. కనకదాస్ అనేవాడి పేరు మేము వినే లేదు ఒక 10 ఏళ్ల కిందటి నుంచి. ఇది తీసుకొని విపరీతంగా కనకదాస్ ఉత్సవాలు చేస్తున్నారు. అందరూ రాజకీయ నాయకులు వస్తున్నారు. ఈరోజు రేపు వైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్కు భరత్ వస్తున్నాడు, వెంకటేశ్వర ఆయన వస్తున్నారు. తర్వాత రాష్ట్రంలో ఉండే నలుమూలల నుంచి కూడా వైశ్య కమ్యూనిటీ వాళ్ళ ప్రమాణ స్వీకారానికి రేపు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు మనకు కరెక్ట్గా కొంతమంది ట్రై చేసినారు, కానీ వాళ్ళు పూజ చేసే అమ్మవారికి
వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన రోజు, ఆమె జయంతి రోజు ఒకటే రోజు వస్తుంది, కనకామాత. కానీ దాన్ని కూడా కోడించుకొని అందరినీ కూడా ఒక అటెంప్ట్ చేయాలి. ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణులు ఒక్కరైతే ఏం చేయలేరు. సిద్ధయ్య భక్తులు దుదేకుల వాళ్ళు ఉన్నారు, ఎస్సీలను కూడా మనం మమేకం చేసి వాళ్ళని చేయాల్సింది. మేము వీలైనంత వరకు చేస్తాం. శ్రీశైలంలో ఒకతను ఉన్నాడు, ఇక వాడు విశ్వకర్మ పేరు గుర్తురావడంలా, మన మన సొసైటీ దీనికి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్లో మెంబరు జగన్ ప్రభుత్వంలో. వాడు ఇప్పుడుండే కమిటీ మీద ఇలా వేశారు. దీనికంతా లాలుకోట విపరీతంగా పుల్లు పెట్టి ఏదేదో చేయాలని చూస్తున్నాడు. నిన్న ఆజాద్ అనే అక్కడ కమిషన్ అతన్ని ఇతను వేశారు కాబట్టి చైర్మన్ కాదు, కమిషనర్గా, ఎండోమెంట్ కమిషనర్గా శ్రీశైల దేవస్థానానికి వేస్తే నా శిష్యుడని ఇతనితో ఒక కంప్లైంట్ ఇచ్చి అకౌంట్స్ అన్ని తీసుకురమ్మని చెప్పినట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి అట్లా సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళని ఎందుకు మనము ఇప్పుడు ఉండేవాళ్ళను ఉండాలంటున్నామంటే, వాళ్ళు ఒక ఛాలెంజ్ చేశారు నా దగ్గర. సార్ మా దగ్గర సైటు మనం శంకుస్థాపన చేస్తే మీరందరూ వచ్చి మాకు పవర్ ఇస్తే 100 మంది దాతలు రెడీగా ఉన్నారు. 100 రూములకు ఇచ్చే దాతలు 6 లక్షలు 7 లక్షలు పెట్టారు. 100 రూములు కట్టి చూపిస్తాము వితిన్ 1 year 1.5 year అని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దానికి ఒకసారి పోవాలా. శ్రీశైలానికి కూడా, శ్రీశైలంలో ఒక కమిటీ ఉంది, దానికి కొద్దిగా డబ్బు ఉంది, దాన్ని కూడా సద్వినియోగం, ఈ యొక్క కొత్త సత్రం కట్టిన తర్వాత దాన్ని కులానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఒక డీటెయిల్డ్గా మొత్తం దాని బైలాస్ అన్ని కూడా మార్చి ఒక మంచి కమిటీని పెట్టి, ఎందుకంటే అక్కడ శ్రీశైలంలో మన 100 రూములు కట్టా 100 రూములు ఫిలప్ అవుతున్నాయి. ఈరోజు మన సత్రం రూమ్లే దొరికేది కష్టంగా ఉంది. కాబట్టి వీళ్ళందరం కూడా ఈ విధంగా సాంస్కృతికంగా ఎక్కడైతే మన వాళ్ళు బాగున్నారో ఇంకొక డిమాండ్ పెట్టాలా. ఖచ్చితంగా తిరుపతిలో ఒక స్థలం ఇమ్మని మనకు విశ్వబ్రాహ్మణ చౌల్ట్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం తరఫున ఒకటి అప్లై చేసి, మఠం ద్వారా కూడా అది వాళ్ళకు ఇప్పుడే నిన్న శ్యామలరావు గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ భవంతి కూడా ఆధ్యాత్మికను రిఫ్లెక్ట్ అయ్యేటట్లా తిరుమలలో కనపడడం లేదు, మామూలుగా కడుతున్నారని. కాబట్టి మేము స్పష్టంగా ఆధ్యాత్మికతను జోడించినటువంటి బ్రహ్మాండమైన ఒక సత్రం మేము కడతాము, మాకు స్థలం ఇవ్వండి అని ఇండివిజువల్గా కాకుండా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున లీడ్ తీసుకోవచ్చు, లేకుంటే బ్రహ్మంగారి మఠంలో ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి వారి ద్వారా అక్కడ చేసుకునేటప్పుడు అందరూ కూడా కలిసినప్పుడు మాత్రమే మనం వర్క్ చేయాలి. ఒకటి ఈశ్వరమ్మ సంఘం పెడతామని చెప్పారు, కానీ మళ్ళీ ఎందుకో అది పోస్ట్ అయిపోతుంది. ఒక సొసైటీ రిజిస్టర్ చేసుకొని మొత్తము రాష్ట్రంలో ఉండే మహిళలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మేము కొంతమందిని యాక్టివ్గా ఉండే వాళ్ళని అటెండ్ అయ్యి వాళ్ళ కష్టాలకు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం కేసులన్నీ కూడా ఆడవాళ్ళని చంపినది, ఆడవాళ్ళని కట్నానికి వేధించినది, వాళ్ళని బయటికి దొబ్బినది, ఇటువంటి కేసులే వస్తున్నాయి. మన జాతిలో కూడా చాలా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి జిల్లాలో. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ అనాథ మహిళలు, ఎవరు దిక్కులేని మహిళలకు కూడా కొంతవరకు సహాయం చేసేదానికి కూడా మనం ఒక ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా అదే ఉద్దేశంతోనే బ్రహ్మంగారి అదే ఎవరికైనా వీళ్ళుంటే అనంతపురంలో లింకులు ఉండే వాళ్ళు ఉంటే అనంతపురం వరకు అయితే చాలా మందిని సంతకాలు పెట్టియడం అంటే ఎమ్మెల్యే అయితేనే పెట్టించి ఇవ్వలేము, పెట్టమంటే పెడతారు. ఆ విధంగా వర్కౌట్ చేసుకుని ఇండివిజువల్గా ముందు మీరు మీ గట్టి ప్రయత్నము మీ లోకల్ ఎమ్మెల్యే ద్వారా, మినిస్టర్ ఉంటే మినిస్టరు, లేకుంటే ఎంపీ ద్వారా గట్టి ప్రయత్నం చేయండి. తర్వాత ఆ లిస్టును ఆల్టర్నేటివ్ పెట్టండి. ఒక్కటే కావాలంటే ఎటువంటి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ అంటే 3 డిపార్ట్మెంట్, బీజేపీ ఉంది, జనసేన ఉంది, టీడీపీ ఉంది. కాబట్టి 60-40 70-30 రేషియోనో తీసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ చేతన సాయం మేము కూడా చేయగలమని మీరందరూ కూడా ఇప్పుడే ఒకటి తప్పు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఈసీబీలో విశ్వబ్రాహ్మణ అని లేదు ఆంధ్రలో. మీరు కావాలంటే ఆ జీవో చూడండి, విశ్వబ్రాహ్మణ్ బ్రాకెట్ కంసారి వడ్రంగి ఏదైతే అది ఫిక్స్ చేస్తారు. విశ్వబ్రాహ్మణ చాలా కాలం నుంచి బ్యాక్వర్డ్ బి గ్రూప్ లో మనం పెట్టేటప్పుడు విశ్వబ్రాహ్మణనే ఉంది. మన వాళ్ళు పక్కన పిలిపించుకుంటున్నారు అట్లా. అది ఎందుకంటే ఆర్థికంగా వెనకడం, సామాజికంగా వెనకడం. 1-2 కుటుంబాలు ఉంటాయి ఆ ఊర్లో, పోతుబడ్ల వాళ్ళంతా వాడిని పిలిచి వీడిని పిలిచి అంటారు. కానీ కంపల్సరీ కంచారి అట్లా లేదు. విశ్వబ్రాహ్మణ్ బ్రాకెట్లో ఉంది. మీరు కావాలంటే ఆ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చి జీవో చూడండి, జీవోలో
కంబైన్డ్ స్టేట్ లో కూడా విశ్వబ్రాహ్మణనే ఉంది. మన కర్ణాటక తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడో మాకు తెలియలేదు. కానీ ఒకసారి ఇప్పుడు నరసింహాచారి చెప్పినట్లు మధుసూదనాచారితో కూడా మాట్లాడదాం. మొన్న పిలిచాడు ఆయన, ఎంతమంది పోలే ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయన స్వేరింగ్ నువ్వు చేసేటప్పుడు అందరినీ మన వాళ్ళని రమ్మని చాలా మందిని పిలిచారు. ఎవరు పోయినట్లు కనపడలే నాకు ఆంధ్ర నుంచి. కాబట్టి నేను పోయొచ్చాను సార్. నువ్వు నువ్వు హీరో లేపా, నువ్వు ఒక్కడు పోయొచ్చు. కాబట్టి నువ్వు ఒక్కడివి పోతే కాదు, 10 మందిని పిలుచుకొని పోవాలా. నువ్వు ఒక్కడు పోతే ఒంటిలింగం సొంటిలింగం కింద లెక్క. ఏం చేయాలి సార్? ఎవరు రాలా? ఏం చేస్తాను? నేను రాలే, నాకు పనులు ఉన్నాయి. నేనేం చేయాలిగా? సంఖ్యలో పెట్టుకోబోతున్నా. ఆ విధంగా ఇది మీరు ప్రయత్నం చేయండి. ఆ లిస్టు హనుమంతరావు గారికి ఇస్తే ఒకరోజు మనం అపాయింట్మెంట్ తీసుకొని బోత్ లోకేష్ బాబుతో చంద్రబాబు నాయుడు గారితో మనం అపాయింట్మెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఇది అసందర్భమైన ఒక మాట చెప్తున్నా నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విశ్వబ్రాహ్మణులు మేము పోయాం. అయ్యా మాకు 2 సీట్లు. ఫస్ట్ నా వైపు తిరిగి గురుప్రసాద్ ఎక్కడ గెలుస్తారు మీరు అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్కడ గెలుస్తారు చేరంటే, సార్ మీ వాళ్ళు కూడా ఎవరు గెలవలేరు, మీ వేవ్ ఉండేటప్పుడే ఎవరైనా గెలుస్తున్నారు, మీ వాళ్ళు ఎవరితో బలవంతుడిని నిలబెట్టినా 10,000 ఓట్లు ఉండవు, మాకైతే ప్రతి నియోజకవర్గంలో సాలిడ్గా 5,000 ఓట్లతో మేము నిలబడుతున్నాము, మీరు హెల్ప్ చేస్తే, మీరు కృషి చేస్తే గెలుస్తాం, కానీ ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకునేంత మాత్రం గెలిచారు. లాస్ట్ టైం ఎందుకు అంత పెద్ద తెలుగుదేశంలో 21 మందే గెలిచిరి, ఈసారి ఎందుకు 164 మంది గెలిచిరి? ఇది వేవ్, పార్టీ వేవ్ ఉండేటప్పుడు మన వాళ్ళని ఏదన్నా ఛాన్స్ బట్టి తీసుకుంటే గెలవచ్చు, కానీ మామూలుగా అయితే మనకు దగ్గర డబ్బు లేదు. ఫస్ట్ ఎవరు కూడా ఆర్థికంగా లేరు. ఆర్థికంగా ఉండేవాడు ఎవడు ముందుకు రాడు. ఆర్థికంగా ఉండేవాడు, నేను ఒకటే చెప్తానా, నరసింహాచారికి కానీ హనుమంతరావు కానీ ఎవరో ఒకరు ఎమ్మెల్సీకి పెడతాం, 1 కోటి రూపాయలు ఫండ్ ఇప్పుడే చెప్పాడు హనుమంతరావు, మీటింగ్ పెడదామంటే సరే ఎవరైనా 4-5 లక్షలు ఖర్చు అవుతుంది, అందరు కాంట్రిబ్యూషన్ ఇస్తే ఎవరు ఇస్తారు? అనంతపూర్లో ఒక కుర్వాళ్ళు వాళ్ళ ఫంక్షన్కు 55 లక్షలు ఖర్చు పెట్టి చేశారు. తలాయిని తీసుకొని ఉండేవాళ్ళంతా. మన వాళ్ళు ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. మనం పిలిచి ఇప్పుడు మన విశ్వకర్మ శంకారావాన్ని కూడా మనం బస్సులు పెట్టి మనము వాళ్ళకు మధ్యలో టిఫిన్ అరేంజ్ చేసి రిటర్న్ జర్నీకి పెట్టినప్పుడు మాత్రమే మనం అంతమందిని తోలగలిగినాం. ఇండివిజువల్గా కులం మీద, కులంకి ఏదైనా చేయాలని వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు మన కులంలో చాలా తక్కువ ఉన్నారు. అది నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు. అనేకమైన ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ మనం కాదనే దానికి లేదు. కాబట్టి ఎవరో సిన్సియర్గా ట్రై చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ ద్వారా గట్టి ప్రయత్నం చేస్తూ ఒక లిస్ట్ ఇస్తే మేము ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం చేసుకోవాలి. కాబట్టి నువ్వు మాత్రం పొరపాటున విశ్వకర్మ కార్పొరేషను, విశ్వకర్మ ఇది ఎన్నో దానికి ప్రయత్నం చేసి డైరెక్టర్ అన్నావంటే నిన్ను ఆడే ఆ నుంచి కులం నుంచి వెలివేస్తాము. మనం విశ్వకర్మ కులం నుంచి వెలివేస్తాము. ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు ఎమ్మెల్సీనే పెట్టు. ఎమ్మెల్సీ పెట్టిన తర్వాత రెప్యూటెడ్ కార్పొరేషన్ ఉన్నాయి. పెద్ద ఫస్ట్ ఓటు నాదే సార్, ఆమెకి ఎమ్మెల్సీ పదవికి ఫస్ట్ ఓటు నాదే. ఫస్ట్ సెకండ్ ఎవరిదిలా అందరి ఓట్లు ఆమెకేగా. ప్రయత్నం చేస్తామన్న ఒక్కం లేకుంటే ఇంకా మంచి కార్పొరేషన్ అంటే జనంలో జనాలు కాదు. ఆమె మళ్ళీ ఇంటి దగ్గర కూర్చో ఉంటుంది అంతే. ఆమెకి ఎందుకు సార్ డైరెక్టర్ పదవి, చైర్మన్ పదవి? అదే మరి కులం ఎందుకంటే ఆమె కష్టపడింది, బాగా కష్టపడింది కాబట్టి ముందు నుంచి కూడా ఆమె ఖచ్చితంగా మనం అందరం కూడా సహకరించాలి ఆమెకు. ఏడో ఇప్పుడు వచ్చి రాజకీయ ఎన్నికల్లో ఇప్పుడు వచ్చి నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము రాజకీయంలో. ఇది కాదు సమస్య. ఇప్పుడు అట్లా గట్టిగా ప్రయత్నం చేయమ్మా. ఆ భగవంతుడు నీకు ఆశీర్వాదాడని విశ్వకర్మ భగవానుడు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చంద్రబాబు నాయుడు దూరి మీకు ట్రై చేద్దాం, సిన్సియర్గా ట్రై చేద్దాం. తప్పనిసరిగా మనం దాన్ని పాటించేదానికి మనం వర్కౌట్ చేద్దాం. తర్వాత ఎందుకంటే మా వయసు అయిపోతా ఉంది, మేమేం కష్టపడి పనిచేసేటట్లు లేము. కాబట్టి ఇప్పుడు యంగ్స్టర్స్ ముందుకు తీసుకురావాలి. 60 ఏళ్ళు ఏమైతుంది సార్? 60 ఏళ్ళు ఏమైతుంది? ఏం వయసు? ఏంది 60 సంవత్సరాలు ఏం వయసు సార్? ఇంకోసారి అన్నట్లా మీరు ఇప్పుడు ఉండేదంతా వాళ్ళు. ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు వాళ్ళ వయసు కన్నా తక్కువే కదా. 1 సంవత్సరమే నాకంటే పెద్దోడు చంద్రబాబు. మరి ఇప్పుడు ఆయన చూడు దేశం అంతా తిరుగుతున్నాడు, నువ్వు తిరగలేవా? వాళ్ళు రాజకీయంలో ఉండి ఆ డిసిప్లిన్ ఉంది, మా వృత్తిలో మాకు డిసిప్లిన్ లేదు. అంతే కరెక్టే.
మా వృత్తిలో ఒక రోజు భోజనం చేయము, ఒక రోజు భోజనం చేస్తాము, ఒక రోజు 12 వరకు చదువుకుంటాం, ఒక రోజు 3 గంటలకు పడుకుంటాం, ఒక రోజు 8కే పడుకుంటాం. దానికి టైం లేదు కాబట్టి అందరూ కూడా మీరు నేను చెప్పినది పాటిస్తే ఒకరికో ఇద్దరికో వస్తుంది, లేకుంటే మళ్ళా పెద్ద గుండు జీరోనే. కాబట్టి ఎవరెవరు గుండు జీరోనే సార్, ఏం చేయలేకపోతే గుండు జీరోనే. మొన్న రీసెంట్ గా అయితే నేను ఎమ్మెల్యేను మరి మా మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారితో వెళ్ళి కలిసి వచ్చానన్న. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి లోకేష్ గారిని కానీ ఇద్దరిని కలిసి వచ్చాను. మినిస్టర్ గారు అయితే ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఏదైతే అది తీసుకోమ్మా అంటే చైర్మన్లలో నెక్స్ట్ మళ్ళీ చూద్దాము, ఎందుకంటే కూటమి గవర్నమెంట్ లో పదవులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇప్పుడైతే ఒక చైర్మన్ ఖచ్చితంగా మీకు చైర్మన్ వచ్చేలాగా మాట్లాడినారు విన్నమ్మా. మీరు గట్టిగా పూర్ణ కూడా పట్టుకొని కంపల్సరిగా చూడండి. అప్పుడు కూటమిలో మనకి ఎక్కువ వస్తాడమ్మా, కూటమిలో మనకి ఎక్కువ వస్తాడే. వాళ్ళకు 2 వాళ్ళకు 1 పోతాడే కానీ 15 ఇస్తే 12 వీళ్ళ తెలుగుదేశానికి వస్తాడే. ఆ 12లో మనకి ఇమ్మని చెప్పండి అన్న. 40% వాళ్ళకు ఉన్నాయన్న కూటమిలో. అదేనమ్మా, మొన్న 15 సీట్లు ఇచ్చారు, 2 ఒకరికి ఇచ్చారు, ఒకరికి ఇచ్చారు, 12 తెలుగుదేశానికి ఇచ్చారు. ఆ విధంగా 12 సీట్లు వచ్చేటప్పుడు దాంట్లో ఒకటి మనకి ఇవ్వలేరా అన్న? డైరెక్టర్ పదవులు కాదన్న, చైర్మన్ పదవుల గురించి నేను చెప్పేది. ఏదైనా కానీ మా వాళ్ళు కూటమిలో వచ్చేసి 2 జనసేనకి ఇస్తున్నారు, ఒకటి వచ్చేసి బీజేపీకి ఇస్తున్నారు కొన్ని. ఎందుకంటే 60% మనకు ఉన్నాయి, తెలుగుదేశం 60% ఉన్నాయి. దాంట్లోనే మనకి ఒకటి ఎక్కడో ఒకసారి ఇవ్వచ్చు కదా. అది మనం గట్టిగా పట్టుకొని అందరము కలిసి, నువ్వు ఒకదానే పోతే పని కాదు. మాలాంటి ఎందుకు నేను ఆచారాలు అట్టేటోళ్ళు మా ఇంట్లో మేము ఉన్నాము, మమ్మల్ని తీసుకెళ్ళండి, అందరం కలిసి చెప్తాం. పక్కన సార్ మన కురుగుతురు ఉన్నాడు. అవన్నీ వేస్ట్ లేపా, పేర్లో పెంచినంత మాత్రాన పనులు జరగవు. లోకల్ వాళ్ళతో పెట్టుకొని పోయి మనం చెప్తాం, ఇందే ఏం చేసినారు, ఏడ గట్టిగా పని చేసినారు ఎంత అని అడుగుతారు. ఆయన సపోర్ట్ చేస్తాం కదా, మాకు ఇవ్వద్దండి ఆమెకి ఇవ్వండి అని అడుగుతాం మనము. ఆమెను గట్టిగా ఫస్ట్ నుంచి కానీ మనం ఏం చేసినాం అనేది ఖచ్చితంగా లిస్ట్ తీస్తున్నారు. అవునమ్మా, ఇప్పుడు మీరు చేశారు కదా, లోకల్ ఎమ్మెల్యే గానీ అధ్యక్షులు గానీ అందరూ, నాకైతే కర్నూలు జిల్లా వరకు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోనే ఆచార్యులు ఉన్నారు, మిగతా రాష్ట్రంలో ఆచార్యులు లేరు. ఆచార్యులు మాట్లాడడం కొంచెం ఉందమ్మా. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి చెప్తున్నా. కాదు మనం కొంతమంది, ఎందుకంటే సపోర్టింగ్ అంతే, మేము చేసేది ఏం లేదు, పొడిసేది లేదాడా. అందరికీ ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. భగవంతుడు మీ అందరికీ ఆశీర్వాదం చేయాలని కోరుతూ గుడ్ బై, థ్యాంక్ యూ. ధన్యవాదాలు నాగేంద్రాచార్య. చిన్న మనవి, మీరు మామూలుగా పార్టీలో ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. మన విశ్వబ్రాహ్మణ స్వర్ణకార కార్పొరేషన్లు ఇవి కాకుండా ఇంకా పెద్ద చైర్మన్ పోస్ట్లో ఉంటే పార్టీలో మనకు బలం ఉన్నట్టు నిరూపణ అవుతుంది. ఆ స్థాయిలో ప్రయత్నించమని నా సలహా గారు మనవి చేస్తున్నాను. విశ్వనాథ్ 1 సెకండ్. అందరూ చాలా మనకి సరైన గైడెన్స్ అనేది చివరి వరకు మొత్తం విని గురుప్రసాద్ గారు ఒక మంచి వే అనేది చూపించడం, మార్గం అనేది చూపించడం జరిగింది. యాక్చువల్ ఈ విషయం మీదే 17వ తారీఖున మనం సార్ నేతృత్వంలో, మన హనుమంతరావు గారి నేతృత్వంలోనే మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తే జరుగుతుందనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా. ఎందుకంటే ఎంత ఇండిపెండెంట్ గా మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా గురుప్రసాద్ గారు ఇప్పుడు ఏదైతే చెప్పున్నారో దానికి చన్నీళ్ళకి వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా ప్రతి ఒక్కటి కూడా సంఘం నుంచి ఇంతమంది, అంటే అది పాత లెక్కల్లో 18 లక్షలు కావచ్చు, ఇప్పుడున్న లెక్కల్లో 25 లక్షలు కావచ్చు, ఎంతో కొంత ఒక లెక్క అంటూ మనం వాళ్ళకి చూపించడానికి బాగుంటుంది. వీళ్ళు మా జాతికి సంబంధించిన వారు, వీరి వెనక ఇంతమంది మేమందరం ఉన్నాము, దయచేసి మమ్మల్ని గుర్తించండి. మా తరపున మన పావు తక్కన కావచ్చు, అలాగే మిగిలిన డైరెక్టర్ పోస్టుకి ఎవరెవరినో కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం గుర్తింపు చేయటానికి ఒక మార్గం అనేది, సరైన మార్గం అనేది మనకి గురుప్రసాద్ గారు చక్కగా చెప్పించారు. కనుక అందరూ కూడా దీని మీద ఇప్పుడు మనం ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ బిగిన్ చేసిన తర్వాత 35 మంది హైయెస్ట్ వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు 5గురికి వచ్చేసాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే
మనలో ఈ ఏదైతే ఈ పాల్గొనాలనేటువంటి ఆలోచన రిప్రజెంటేషన్ చేయలేనప్పుడు మన జాతి యొక్క నంబర్ ని మనం ఎలా రిప్రజెంటేషన్ చేయగలం? 25 లక్షలని పేరుకు చెప్పుకుంటున్నాం, కానీ 250 మంది కూడా అక్కడ లేకపోతే కనీసం గుర్తింపు ఉండదు కదా. ఆ దిశలో అందరూ కూడా ప్రయత్నం చేయాలని మరొక్కసారి మనవి చేస్తున్నాను. ఇక కాని పక్షంలో ఇందాక గురుప్రసాద్ గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి వ్యక్తిగత రిప్రజెంటేషన్లు అన్ని పట్టుకొని, ఎందుకంటే మన అందరం వారి గుమ్మం దాకా వెళ్లే పరిస్థితి, గుమ్మం లోపలికి వెళ్లే పరిస్థితి గురుప్రసాద్ గారు లాంటి వారికి, హనుమంతరావు గారు లాంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. కనుక వారి మార్గదర్శకత్వంలో మనం గట్టి ప్రయత్నం చేయాలని మరొక్కసారి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విషయం మీద వీలైనంత త్వరగా ఒక నిర్ణయం చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా విన్నవిస్తున్నాను. విశ్వనాథ్ కంటిన్యూషన్ చేయండి. పెద్దల ఒక అవకాశం అండి, ఒక అవకాశం. విశాఖపట్నం నుంచి అమ్మ భారతమ్మ గారికి నమస్కారం, ప్రత్యేక ధన్యవాదాలమ్మా. మరి మీలాంటి వాళ్ళు చాలా ఆర్థికంగా కూడా నష్టపోయిన విషయం మన యావత్ విశ్వబ్రాహ్మణ జాతికి తెలియాలి. పార్టీలో కష్టపడినందుకు మరి కొంతమందికి తెలుసు, మా అందరికీ కూడా మీ పేరు బాగా తెలుసు కాబట్టి మీకు మంచి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ, ఈరోజు పాడూరు గారు హనుమంతు గారి నాయకత్వంలో విశ్వబ్రాహ్మణ సంఘం గ్రామ స్థాయిలో కూడా చాలామంది బలపడ్డారు. ఇప్పుడు ఈ డైరెక్టర్లు అనేవి కొంతమందికే సాధ్యపడతాయి కాబట్టి నిన్న జనసేన మన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ యాదవ్ గారు ఆలయ పాలక మండలిలో కూడా మనకు అవకాశం కల్పించమని నిన్న మాట్లాడడం జరిగింది. ఇదే విషయం మీద మరి పార్టీలో మీరు అత్యంత సీనియర్గా ఉన్న పార్వతమ్మ గారు మీరు బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి, మీలాంటి వాళ్ళు పెద్ద చైర్మన్ పోస్టులో ఉన్న కనీస గ్రామస్థాయి కార్యకర్త కూడా ఏదోలో అంటే భవిష్యత్తులో ఒక 5 సంవత్సరాల నాటికి ఒక మంచి స్థాయికి మనం కులపరంగా రాజకీయ పరంగా ఎదగడానికి మరి దువ్వూరి గారు, మీరు పావులూరు గారు ఒక సమాలోచన చేసి పార్టీ దృష్టికి మీ ద్వారా, పార్టీలో మీరు అత్యంత సీనియర్గా ఉన్నారు కాబట్టి ఒక రిక్వెస్ట్ మీకు మీ ముందు రేజ్ చేస్తున్నాం. దాన్ని కొద్ది పరిగణనలోకి లోతుగా ఆలోచన చేయాలని కోరుచున్నాం అమ్మ. విశాఖపట్నం ఉత్తరాంధ్ర నుంచి. విశ్వనాథ్ అందరికీ తెలియపరచండి. అందరికి ఇప్పుడు 8:45 అయింది కాబట్టి దాదాపుగా అందరూ వెళ్తున్నారు. సో ఒక్కసారి వెరీ గుడ్ ఈ రికార్డు ఉంచండి మీ దగ్గర. రేపు ఒక్కసారి మనం కూర్చొని దీని మీద మొత్తం అంతా కూడా డీటెయిల్స్ తీసి ఒకసారి అన్ని కూడా దీని మీద ఎందుకంటే ఇప్పుడు మన హనుమంతరావు గారు ఛార్జింగ్ అయిపోయిందని ఆయన లెఫ్ట్ అయ్యారు. యాక్చువల్గా రెండు ఫోన్లు ఛార్జింగ్ అయిపోయినాయని, అందుకని దీని విషయం మీద కూలంకషంగా మనం చర్చించుకొని ఒక 2 రోజుల్లోనే ఒక మంచి నిర్ణయాన్ని, ఎంతమందితో మనం అక్కడికి వెళ్తున్నాం అనే విషయాన్ని అందరికీ తెలియపరిచి సమిష్టిగా మన యొక్క ఐక్యతని, మన యొక్క రిప్రజెంటేషన్ ని హైకమాండ్ దృష్టిలో పెట్టేదానికి గురుప్రసాద్ గారు లాంటి పెద్దవారిని, పార్వతమ్మ గారిని, అలాగే ఇందాక మంచి సజెషన్ కుప్పం నుంచి వారిని కూడా 10 మందిని ఇన్వైట్ చేసి, ఎందుకంటే తెల్లారేసి వాళ్ళ ముఖాలు వాళ్ళకి గుర్తుంటాయి కాబట్టి కంపల్సరీ వాళ్ళందరినీ కూడా తీసుకొని అక్కను కూడా వెంట పెట్టుకుని మనం వెళ్ళి వాళ్ళతో అక్క ఈ విషయాన్ని మనం ఒక కంక్లూజన్ తీసుకొద్దాము. 8:45 అయింది కాబట్టి మరి ఈ విషయాన్ని మీరు కంక్లూడ్ చేస్తారని మనం చేస్తున్నాను. అంటే ఇక్కడ రిపీటెడ్ అవుతున్నాయి కొన్ని విషయాలు, ఎందుకంటే ఒకే విషయం 10 సార్లు మళ్ళా అంటే కరెక్ట్ కాదు. అసలు మాట్లాడిన వాళ్ళు అలాగ మొత్తం విని మొత్తం రికార్డ్ చేసుకుంటున్నారు, కొంతమంది మాత్రమే మాట్లాడు. అందుకని ఒక్కసారి ఈ విషయాన్ని అంతా కూడా రేపు కూలంకషంగా చర్చించుకొని ఫైనల్ గా ఒక డెసిషన్, అది ప్రెసిడెంట్ గారి నిర్ణయం మేరకు, సెక్రటరీ గారి నిర్ణయం మేరకు, మన ప్రసాద్ గారి మార్గదర్శకత్వంలో ఒకటి మంచిది ప్లాన్ చేసి మండే మార్నింగ్ దీన్ని అనౌన్స్మెంట్ చేద్దామని తెలియపరుస్తున్నాను. ఇది మంచి ఆలోచన, ఎందుకంటే మన మెయిన్ గ్రూప్ లో ఏదైతే సబ్స్టిట్యూట్ గ్రూప్స్ ఉన్నాయో వాటిలో కూడా ఆ యూట్యూబ్ లింక్ అనేది పెట్టండి. కనీసం అక్కడన్నా కొంత మన వాళ్ళు చూసి కొద్దిగా అవేర్నెస్ లోకి వస్తారు.
అందరికీ నమస్కారం అండి. వన్స్ అగైన్ మీరందరూ ఇంత చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ శోభన్ బాబు, ధనాలకోట. అందరికీ నమస్కారం. ఈరోజు జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆఖరిగా చిన్న విషయం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మన హనుమంతరావు గారి నాయకత్వంలో గ్రామ స్థాయిలో కూడా చాలా మంది కార్యకర్తలు మరి సంఘాల్లో కానీ పార్టీలో కూడా పనిచేసి ఉన్నారు. మరి మన కులంలో అందరికీ వృత్తిపరంగా ఆధారపడడం వల్ల, ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల రాజకీయంగా ముందుకు రాలేదు. వారందరినీ భుజం తట్టి నడిపించవలసిన బాధ్యత మరి పార్టీలో పెద్దలు, మరి పార్వతమ్మ గారు ఒక ఆదర్శం, అలాగే మన దువ్వూరి నరసింహాచార్య గారు, హనుమంతరావు గారు, గోడి నరసింహాచార్య గారు, కనకాచార్య గారు వారి స్ఫూర్తితో భవిష్యత్ తరానికి ఒక యువతని, మహిళల్ని పరిచయం చేసి ఒక 5 సంవత్సరాల నాటికి మంచి రాజకీయ చరిత్ర కలిగిన జాతిగా మనం గుర్తింపు పొందడానికి మీరందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం పెద్దలందరికీ.